హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోహిత్ కుమార్. లంచ్ విత్ లోహిత్. ఈరోజు గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? వన్ అండ్ ఓన్లీ సింగింగ్ సెన్సేషన్, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా. తను స్టేజ్ ఎక్కితే స్టేజ్ అంతా ఊతలు వేస్తుంది. తను సింగర్గా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా ఎన్నో దేశాలు, తను తిరగని దేశం అంటూ లేదు ఈ భూమి మీద. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, అటు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, ఎవరైనా సరే, ఏ సంగీత దర్శకుడైనా తను ఎక్కడ కచేరీ చేయాలన్నా ఈ సింగర్ మాత్రం తప్పకుండా తనతో పాటు ఉండాల్సిందే. అంత పాపులర్. అంతేకాదు, తను ఫిలిం ప్లేబ్యాక్ సింగర్స్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సింగింగ్ స్టార్ విజయలక్ష్మి. I request Vijayalakshmi to please join with me in lunch with Lohit. Vijayalakshmi garu, welcome to my show. Thank you so much. God bless you. You have a beautiful smile and wonderful smile. Thank you. And for many years I am seeing you. I know how close I am to you. Reason why I know. అంటే చాలా సంవత్సరాలుగా చూసిన, దగ్గరగా చూసిన వాడిగా చెప్తున్నా, ఏమాత్రం తగ్గట్లా. ఇన్స్పిరేషన్ నువ్వే. ఏ కమాన్. నిజంగా సుఖపడుతున్నాను. నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పర్సనల్గా మాట్లాడుకుందాం. బట్ ఇన్నేళ్లలో ఫస్ట్ టైం నన్ను డేట్కి పిలిచావు, రోజు ఇచ్చావు. నాకు ఇంతవరకు ఎలా రోజు ఇవ్వలేదు తెలుసా. విజయలక్ష్మి గారు, నేను మిమ్మల్ని డేట్ రెస్టారెంట్కి పిలిచాను. అదేనమ్మా నేను అన్నది, అదే డేట్. ఏం లేదు, అసలే సోషల్ మీడియా వేరే స్థాయిలో ఉంది, వేరే రకంగా ఉంది. వ్యూస్ ఎక్కువ వస్తాయి కానీ న్యూస్ లో ఉండాలనుకున్నా, వ్యూస్ లో ఉండాలనుకోలే. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ లైక్ హౌ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్. అంటే ఎప్పటి నుంచి, ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇప్పుడు అంటే మరీ పాతగా చెప్పక్కర్లేదు, దూరదర్శన్ లో యాంకర్ గా చూసాం. అసలు ఏ ఛానల్ లేనప్పుడు కూడా. సో యు ఆర్ ది ప్రెజెంట్. అంటే అంత పురాతనమైన దాన్ని. పురాతనం ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏ విషయం తెలియకుండా వచ్చి మేము చాలా పొడి చేసాం అనుకున్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. సో until unless you tell, it is not going to be documented, right? Yeah, I know. Yeah, reason why I want this. Yeah, definitely. Chala long career, chala long innings, and I started very early. When I was like, singing wise, I started very early. Like when I was 8 years, అలా ఉన్నప్పుడు పాడడం స్టార్ట్ చేశాను. 8 years లో. 8 years పాడడం స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్ సింగింగ్ అంటే ఏజ్. అంతకు ముందే పాడేదాన్ని స్కూల్లో. అసలు ఆ రోజుల్లో, అసలు 8 years లో పాడిన పాట, అఫ్ కోర్స్ నీకు అన్ని గుర్తుంటాయి, నీ చిప్ చాలా పెద్దది, నాకు బాగా తెలుసు. ఆ రోజుల్లో పాడిన పాట ఏంటి? నాకు 8 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను రవీంద్రబాద్లో షో చేశాను. అప్పుడు పాడిన పాట గున్న మామిడి కొమ్మ, ఫస్ట్ సాంగ్ అది. సో దాని తర్వాత ఐ కంటిన్యూడ్ అలా డిఫరెంట్ అసోసియేషన్స్ వాళ్ళకి. ఆ రోజుల్లో వాయిస్ ఎలా ఉండేది? చిన్నపిల్ల 8 years వాయిస్ అలాగే ఉంటుంది. You want to know because I know that you can change your voice to many. Yeah. ఒక్కసారి ఆ వాయిస్ చెప్పరా? 6-8 సంవత్సరాల వయసులో విజయలక్ష్మి వాయిస్. అప్పుడు ఆ పాట ఎలా పాడాను నాకు గుర్తులేదు, బట్ చిన్నపిల్ల వాయిస్ వినిపించిన. ఆ పాటే కావాలి. ఆ పాటే కావాలా? ఓకే, ఇప్పుడు ట్రై చేయలేదే, ఏదో కొత్తగా ఉంది నాకు. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి, ఒక గుటిలో నా రామచిలకుంది, ఒక గుటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఇది కొత్తగా ఉంది నాకు, ఇలా ఎప్పుడు పాడలేదు నేను. విజయ్ అలా కాదు, ఇప్పుడు 8 years కి రవీంద్ర భారతి స్టేజ్ మీద పాడడం తర్వాత యూ మైట్ హావ్ బీన్ ఇంటూ స్కూల్ కాంపిటీషన్స్ చాలా కాంపిటీషన్. అప్పుడు ప్రైజ్ వచ్చేది వెళ్ళే ప్రతి కాంపిటీషన్ లో ఫస్ట్ ఆర్ సెకండ్. అంటే నేను వస్తున్నానంటే పెద్దవాళ్ళు కూడా భయపడేవాళ్ళు. నిజంగా
అనాలి అంతేనా? సో ఆ తర్వాత యూ హ్యావ్ బీన్ ఇన్ టు రెగ్యులర్ షోస్. ఫస్ట్ ఫిలిం ప్లేబ్యాక్ ఎప్పుడు వచ్చింది? అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ ప్లేబ్యాక్ కూడా నేను 11 years old అప్పుడు పాడాను. అంటే అదే పెద్ద పాట కాదు, బట్ మూవీలో ఒక ఎంట్రీ, ఒక శ్లోకం పాడాను మూవీకి. అది మాస్టర్ వేణు గారి మ్యూజిక్లో మోహన రాగం అనే సినిమా సారథి స్టూడియోస్లో రికార్డింగ్ జరుగుతుంది. సో అప్పుడు హైదరాబాద్లో రికార్డింగ్స్ అనేవి లేవు కదా. సో జరుగుతుందంటే అందరం పొలవమని చూడడానికి వెళ్ళాము అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసిన సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు నేర్పిస్తుంటే నేను పక్కన కూర్చొని నేను కూడా వాళ్ళతో పాటు పాడుతూ ఉన్నాను. ఆయన అంతమందిలో ఆయన నన్ను గమనించి పక్కకి పిలిచి పాడించారు. ఏదో ఒకటి పాట పాడంటే పాడించారు. ఆయన చాలా నచ్చేసి దాంట్లో నన్ను ఇంక్లూడ్ చేశారు ఆ కోరస్లో. అదే కాకుండా ఆ మూవీలో అప్పటికప్పుడు ఒక శ్లోకం పెట్టి ఆ శ్లోకం నాతో పాడించారు. అది ఇప్పుడు నాకు గుర్తులేదు, బట్ ఐ వాజ్ లైక్ 11 years old. సో కరెక్ట్గా చెప్పాలంటే అది నా ప్లేబ్యాక్. బట్ నాకు ఒక హిట్ సాంగ్ దాని తర్వాత కొన్ని పాడాను. పెళ్ళి రాఘవ్ గారి ప్రతాప్ ఆర్ట్స్, అలా కొన్ని మూవీస్ పాడాను, చిన్న చిన్న మూవీస్. బట్ నాకు ఒక మేజర్ హిట్ అంటే పిట్టల దొరలో సాంగ్ నేను సారంగపాణి అలీగారు. రావే వయ్యారి రసగుమ్మడి ఏరాలుగా ఈ పిట్టల దొర నీసరి జోడి ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన. అప్పుడు హిట్ సాంగ్ అది బాగా. అది నా ఫస్ట్ బ్రేక్ ఆర్ ఫస్ట్ హిట్ సాంగ్. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు? మోర్ దెన్ లైక్ 250 అరౌండ్. నాకు ఒక్కటే అర్థం కాదు, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి స్టేజ్ ప్రోగ్రామ్ ఏ దేశంలో అయినా వాళ్ళ కన్సర్ట్స్ ఉన్నప్పుడు విజయలక్ష్మి కావాలి. నాకు తెలిసి మీ పాస్పోర్ట్ ఈ సైజ్ లో ఉంటుంది కదా, వ్యాలిడ్ వీసాలు అన్ని కలిపి ఎక్స్టెన్షన్, బుక్కుల ఎక్స్టెన్షన్. బట్ వాళ్ళ సినిమాలోకి వచ్చేటప్పటికి మాత్రం వేరే వాళ్ళతో పాడిస్తుంది. అంటే స్టేజీ మీద ఒక రాకింగ్ గా ఉండే విజయలక్ష్మి ప్లేబ్యాక్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఎందుకు అవసరం పడదు? ఎందుకు చాయిస్ అవ్వట్లేదు? జనరల్ ఐ డోంట్ నో, బట్ అంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. కానీ ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దే హ్యాడ్ ఒక ఒపీనియన్ ఉంటుంది, లైక్ స్టేజ్ సింగర్స్ కెనాట్ సింగ్ ఇన్ రికార్డింగ్ స్టూడియోస్, వీళ్ళు అక్కడ పాడలేరు అని ఒక నోషన్ ఉండేదన్నమాట. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ అప్పటికే నేను ఆల్రెడీ పాపులర్ యాజ్ అ పర్ఫార్మర్ అండ్ ఐ వాజ్ బిజీ టూరింగ్. ఐ వాజ్ బిజీ విత్ హిందీ షోస్. బాంబే వెళ్ళేదాన్ని, సోనుని మోపునే, బప్పిలారి వీళ్ళందరితో షోస్ చేశాను. సో అబ్రాడ్ షోస్, ఇక్కడ ఐ వాజ్ బిజీ. సో ఆ బిజీలో 1-2 సార్లు వాళ్ళు పిలిచినప్పుడు కూడా నేను అవైలబుల్ లేదు, అలా కూడా జరిగింది. కొన్నిసార్లు ఏంటంటే ఐ డోంట్ నో, నాకు రియల్గా తెలియదు. బట్ ఒకటేంటంటే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో ఆ టైంకి ఇక్కడ సర్కిల్స్ ఏర్పడిపోయారు. ఇప్పుడు సపోజ్ అంటే ఎవరైతే స్ట్రగుల్ చేసి పైకి వచ్చారో వాడికి బ్రేక్ దొరికింది. ఇప్పుడు ఆర్పి గారికి ఎప్పుడైతే మ్యూజిక్ డైరెక్టర్గా బ్రేక్ వచ్చిందో ఈ ఆల్రెడీ హ్యాడ్ సమ్ పీపుల్ విత్ హిమ్ హూ వర్ ఆల్సో స్ట్రగ్లింగ్ విత్ హిమ్. ఇప్పుడు ఆర్పి గారు ఉన్నారు, ఆర్పి, కౌసల్య, నిహాల్, వేణు, వీళ్ళందరూ ఒక టైంలో వచ్చారు. దే హ్యావ్ ఎ జర్నీ టుగెదర్, దే హ్యావ్ ఎ జర్నీ. సో వాళ్ళకి బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళనే ప్రమోట్ చేస్తారు కదా. అలా చక్రి గారు వచ్చే టైం చక్రికి ఒక ఎంటరేజ్ అంటారు కదా, అట్లా ఉన్నారనమాట. సో ఎవరికి వాళ్ళకి ఒక సర్కిల్స్ ఏర్పడిపోయింది. విజయలక్ష్మి ఏ సర్కిల్ లేకపోవడమే మైనస్ అందరికీ తెలిసిన విజయలక్ష్మి గుడ్ బి. కర్ణుడు చావుకేదో 1,00,000 కారణాలు, 1000 కారణాలు అంటే ఒక కోటరీ లేదు కదా. అంటే ఇప్పుడు మనకంటూ ఇప్పుడు ఒకటి అత్యంత ప్రతిభ ఉన్నప్పుడు, ఒకటి ఆ అమ్మాయితో మనం పాడించుకుంటే ఎందుకు మనకు అని అనుకోనన్నా ఉండాలి ఒకటి. అంటే నాకు స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి, బికాస్ ఐ హావ్ సీన్ మెనీ సింగర్స్ హు ఆర్ ది బెస్ట్ ఇన్ ప్లేబ్యాక్, ఆ పేర్లు అవన్నీ ఉన్నాయి. స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి ప్యాడ్ చూసుకుంటే కానీ పాడలేరు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఐప్యాడో లేకపోతే ఇంకో దేంట్లోనో చూసుకుంటూ పాడతారు. బట్ ఐ హావ్ సీన్ యూ కంటిన్యూస్ నాన్ స్టాప్ ఎన్ని అవర్స్ అయినా కూడా చూడకుండా పాడగలిగిన ఏకైక సింగర్ ఎవరైనా ఉన్నారంటే విజయలక్ష్మి పేరే చెప్తా, నేనే చెప్తా ఎవరికైనా. బికాజ్ ఐఎమ్ ద ఐ విట్నెస్ ఫర్ మెనీ షోస్, ఈ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఎక్కడ చూసాను.
సో అంత మెమరీ ఉంది, అంత రాకింగ్ ఉంది, అసలు స్టేజ్ ఎక్కితే స్టేజ్ ముందు ఆడియన్స్ని ఉర్రూతలూగించేంత కెపాసిటీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కడో ఉండాలి, అరే విజయలక్ష్మికి రావాల్సినంత ఇంకా రాలేదేమో అని అనిపించింది. ఎందుకంటే నాకు ఇట్స్ ట్రూ, ఒక విధంగా కరెక్టే. నేను ఒకప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, నా అభిమానులు ఎవరన్నా ఉంటే వాళ్ళు అప్పుడు మేడం మీకు ఇంకా రావాలి మేడం, ఇంకా రావాలి మేడం అంటే ఐ డోంట్ నో, ఇట్స్ డెస్టినీ, ఐ డోంట్ నో. బట్ కానీ అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్, ఒక నాన్ ఫిల్మ్ సింగర్, ఇప్పుడు నేను ఫిల్మ్స్ ఎన్ని పాడినా కూడా ఐఎమ్ మోర్ నోన్ యాజ్ అ పర్ఫార్మర్. ఇప్పుడు కొన్ని పాటలు ఈ పాట నేనే పాడిన సినిమాలో చెప్పుకోవాల్సి వస్తుంది ఆన్ స్టేజ్, ఈ పాట నేనే పాడిన సినిమాల్లో అని చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టేజ్ మీద చూసే దీన్నే ఇట్స్ వెరీ స్ట్రాంగ్. మై ఎక్స్పీరియన్స్ కానీ మై నేమ్ వాట్ ఎవర్ పాపులారిటీ యాజ్ అ పర్ఫార్మర్ ఇస్ చాలా స్ట్రాంగ్ అనమాట. దాని ముందు ఇంకేం కనపడలేదు. పర్ఫార్మర్ అనే ఒక ఇది ప్లేబ్యాక్ సింగర్ ని డామినేట్ చేసింది డెఫినెట్లీ. ఎస్, ఒక రకంగా అది ప్లస్ అనుకుంటే ప్లస్. ఇప్పుడు చెప్తాను, ఇది వరకు ఒకప్పుడు నేను స్టేజ్ మీద ఉధృతంగా పాడే రోజుల్లో లైక్ పీపుల్ యూస్ టు కామెంట్ కూడా, కొంతమంది సింగర్స్ లేదండి మేము స్టేజ్ రికార్డింగ్ ఆర్టిస్ట్ అంటే అదొక గొప్ప అన్నమాట. రికార్డింగ్ ఆర్టిస్ట్ మేము స్టేజ్ మీద పాడడం అలాగా కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా స్టేజ్ మీద పాడందే ఎప్పటికీ నడవదు కదా. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే యూ డోంట్ అర్న్ మనీ ఆన్ బై ప్లేబ్యాక్స్. కానీ హిట్ అయితే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ఒక 5 years. అంతే కదా. ఒక సాంగ్ హిట్ అయితే ఆ సాంగ్ ని మళ్ళీ అలా కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవ్రీబడి డిపెండ్స్ ఆన్ స్టేజ్. అండ్ స్టేజ్ ప్రోగ్రామ్స్కి చాలా హైప్ పెరిగింది, గ్లామర్ పెరిగింది, అంతే కదా. ఒక లైవ్ షో చూడడానికి ఎంత జనం ఆసక్తి చూపిస్తారు. సో ట్రెండ్ మారింది, మీడియా రావడంతో ట్రెండ్ మారింది, సోషల్ మీడియా వచ్చాక అండ్ యూత్ ఎక్కువ కనెక్ట్ అవ్వడం మ్యూజిక్తో. సో ఇవన్నీ ప్లస్. ఇప్పుడు ఎక్కువ యూత్ అంతా కూడా దే ఆర్ వాచింగ్ సమ్ లైవ్ బ్యాండ్ అని కొంచెం క్రేజీ ఉన్న ఇది. డిడ్ ఎవర్ విజయలక్ష్మి హస్ ట్రైడ్ ఇన్ దట్ వే? అది ఎప్పుడన్నా విజయలక్ష్మి తనకంటూ ఒక బ్యాండ్ కానీ తనకంటూ ఒక సపరేట్ టీమ్ కానీ పెట్టుకుని ఓన్లీ విజయలక్ష్మి కన్సర్ట్ అంటే ఉంది? నాకు ఒక బ్యాండ్ ఉంది అంటే ఇది వరకు దాన్ని ఆర్కెస్ట్రా అనేవారు, ఇప్పుడు బ్యాండ్ అంటున్నారు ఫ్యాషనబుల్ గా. అంతే, ఇట్స్ ద సేమ్. అంటే ఒకప్పుడు మరి హోటల్లో పాడే సింగర్స్ ని, బార్ లో పాడే సింగర్స్ ని చాలా తక్కువగా అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అది క్రేజ్. హౌ డు యు సీ దట్? అంతే కదా. మరి ఇదివరకు ప్రతి హోటల్స్ దే యూస్ టు హ్యావ్ ఆర్కెస్ట్రా. ప్రతి హోటల్స్లో బాంబే నుంచి ఇక్కడి నుంచి చాలా మంది సింగర్స్ వచ్చి పాడేవాళ్ళు. సో అది అప్పుడు తక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు మరి ఎక్కడైతే మన డిస్కోథెక్స్లో కానీ బార్స్లో కానీ మ్యూజిక్ అనేది ఇప్పుడు లేటెస్ట్ క్రేజ్. అందులో ఒకప్పుడు చూస్తే అంత చదువుకున్న వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు బ్యాండ్లో. ఇప్పుడు చూస్తే ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే ఈవెన్ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్. అలాగే వచ్చే కస్టమర్లు కూడా మారారు. అంతే కదా. ఎప్పుడన్నా నువ్వు ఊహించగలవా బార్కి వెళ్ళి లేడీస్ వెళ్ళి కూర్చుంటారని? డ్రింక్ చేసినా చేయకపోయినా అసలు బార్కి వెళ్ళి కూర్చోవడం అనేది అమ్మో బారా అనేవాళ్ళు. మరి ఇప్పుడు క్లబ్స్కి హాయిగా చక్కగా దే జస్ట్ వాకింగ్, దే హ్యావింగ్ డ్రింక్స్, దే ఎంజాయింగ్. సో మొత్తం ట్రెండ్ మారిపోయింది, టోటల్గా మారింది. మరి ఇప్పుడు ఈ ట్రెండ్లోకి విజయలక్ష్మి డెఫినెట్లీ అండ్ ప్లాన్స్లో ఉంది. యువర్ ఐడెంటిఫైడ్ యువర్ టీమ్ నౌ? యా, కొంచెం అదర్వైజ్ ఈ మాధ్యమం ద్వారా విజయలక్ష్మి టాలెంట్ అనే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. తప్పకుండా. If you are really talented, if you are really talented with guitar, if you are really talented with దాని మీద కూర్చొని దాన్నే కొడతారు, అదే ఇన్స్ట్రుమెంట్. నేను ఒకప్పుడు డ్రమ్ కిట్ చూసేవాడిని, ఇట్లా అని కొట్టేవాడిని. అది పెద్దది డ్రమ్ కిట్ పెట్టి ఒక ఇద్దరు సెట్ చేస్తే ఆ తర్వాత చివమని లాంటి వాళ్ళు వచ్చి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళే చూశాను. నేను ఆడ స్టూల్ తెచ్చుకున్నాడు అనుకున్నా, ఆడ తెచ్చి కూర్చుని దాని మీద కూర్చుని స్టూల్ తెచ్చుకున్నాడు అనుకున్నా. ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఓన్లీ విత్ దిస్. అరే ఎంత చేంజ్ వచ్చింది, దేని మీద కూర్చొని దాన్నే కొట్టుకుంటున్నావేరా.
కాదేది మ్యూజిక్ అన్నారు. అంటే అఫ్కోర్స్ ఇలా ఇలా కూడా కొడతారు. అదే అదే కొడతాడు, అదే ఇలా కొడతాడు, అంతే ఇలా కొడతాడు. ఓకే, స్టార్ట్ చేసే లోపల ఒక పని చేయాలి తెలుసా నీకు? నీకు కొత్త, అసలు యూతే కదా నాలాగే. బిత్తిరి సత్య లాంగ్వేజ్. ఓకే, యూత్ అందరూ ఏం చేయాలి తెలుసా? ఇలా ప్లేట్లో పెట్టగానే ఫస్ట్ ఫోటో దిగాలి ఇన్స్టాలో. ఎస్, సో మనం యంగ్ నిరూపించుకోవడానికి తీసుకుందాం. ఓకే, అన్ని తీసి ఇన్స్టాలో అది పెట్టి ఒక సెల్ఫీ పెట్టి మేము ట్యాగ్ చేసి నేను దాన్ని స్టోరీ పెడతాను. ఓకే, సో ఇందాక నువ్వు అడిగావు కదా, లైక్ ఎందుకు ఎక్కువ ఛాన్స్ రాలేదు ప్లే బ్యాక్ అనేసి. నేను దానికి ఒక్కొక్కప్పుడు ఫీల్ అవుతాను, బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ ఫ్యాన్ బేస్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే నా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సినిమాలో పాడాను, ఇన్నిట్లో పాడాను, లెక్కలు అవన్నీ లెక్క కాదు. దే ఆర్ ప్యూర్లీ మై ఫ్యాన్స్. సో అలాంటి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఫర్ దాట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. విజయలక్ష్మి కనపడగానే ఫ్యాన్స్ అడిగే పాట ఏంటి? ఆ పాట మాట్లాడుతున్నారు. ఏమడుగుతారు చెప్పు? ఎలాంటి పాటలు అడుగుతారు చెప్పు? కొంచెం మాస్ పాటలే అడుగుతారేమో అనిపిస్తుంది. అదేంటో నాకు తెలియదు. నేను యాక్చువల్ గా మెలోడీ పాట చాలా బాగా పాడతాను. పాడుతుంటే నాకు నా మెలోడీ వాయిస్ చాలా ఇష్టం అన్నమాట. బట్ నేను బతిమాల్సి వస్తుంది ఒక్క మెలోడీ. ఒక్కటి పాడతాను ప్లీజ్. అదేంటో కానీ చూడంగానే నన్ను మస్తు మస్తు చీకట్లో, మాయదార్ సినిమాడు, లేటెస్ట్ ఐటమ్ సాంగ్స్ ఇవే గుర్తొస్తాయి జనాలకి. ఇట్స్ మేబీ అంటే కొంచెం నా బాడీ లాంగ్వేజ్ కానీ ఒక స్వింగ్, ఒక రిథమ్ ఉంటుంది బాడీలో, అట్లా. అది కూడా తెచ్చి పెట్టుకున్నది కాదు, సమో అది వచ్చేస్తుంది అనమాట. నాకే తెలియదు ఒకప్పుడు. ఐ డోంట్ రియలైజ్. మాకు ఒకసారి ఒక స్వీట్ మెలోడీ సాంగ్ ఏది నీకు ఇష్టమైన పాట చెప్పాను? నా టేస్ట్ చాలా విచిత్రమైన టేస్ట్. అంటే అన్ని వింటాను, ఎక్కువ లౌడ్ వాయిస్ ఉన్న సాంగ్ ఇష్టపడను. ఓకే, కానీ అంతఃపురం సినిమాలో అసలు ఏం గుర్తుకు రాదు అంటే మోర్ ఓవర్ లవ్ విత్ డిటాచ్డ్ లవ్ ఆర్ ఒకరొక దగ్గర ఉండి ఒక విరహంలోంచి కూడినటువంటి ప్రేమ పాటలను ఎక్కువ ఇష్టపడతాయి. ఎందుకు తెలియదు. అవునా? గుడ్ చాయిస్. పాడతాను పాట. మీకు ఇష్టమైన పాట నాకు చాలా ఇష్టం కాబట్టి. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. నాలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలను. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేంతో చదువు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలను. ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఫీల్ కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఎందుకో తెలీదు, కొంచెం మన్ని ఒక జోల పాడినట్టు అనిపిస్తుంది, ఏదో కొంచెం ప్రిపేర్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. డోంట్ వరీ, ఇట్స్ ఆల్సో ఇన్స్పిరేషనల్ సాంగ్, విచ్ ఈస్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ దట్ ఎవర్. ఇప్పుడు ఒక సింగర్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు రిక్రియేట్ అవ్వాలన్నా, కొంచెం రిజైనవేట్ అవ్వాలన్నా, వి లిసన్ టు ది మ్యూజిక్. మ్యూజిక్ ఇస్ ద ఓన్లీ మెడిసిన్. అందుకే ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళందరూ కార్లలో రేడియోలు వింటారు. అంటే పాట అనేది
ప్రతి ఒక్కరి జీవితంలో భాగం. పాట లేకుండా అవును, డెఫినెట్లీ. వాడు మౌనంగా ఉండగలడేమో. అంటే లైక్ వి కనెక్ట్, ప్రతి ఎమోషన్ కి ఒక సాంగ్ తో కనెక్ట్ అవుతాం మనం. డెఫినెట్గా. సో అట్లా విజయలక్ష్మికి ఇష్టమైన పాట ఏంటి? ఇన్స్పిరేషనల్ సాంగ్ అన్నారు ఇన్స్పిరేషనల్ కదా, సాంగ్. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాశారు. ఈ పాట పట్టుదల అనే మూవీలో సుమన్ గారు యాక్ట్ చేశారు. అంటే ఆ సాంగ్ అంతా మ్యూజికల్గా బయటకు రాలి, ఇళయరాజా గారి మ్యూజిక్, బట్ సంహౌ ఆ వర్డ్స్కి తగిన అంటే అర్థం అవ్వాలి కదా. ఫస్ట్ హ్యాస్ టు గో. అంటే సిరివెన్నెల గారి సాహిత్యం అర్థం అవ్వాలంటే కూడా కొంచెం బాగా చదువుకొని ఉండాలి. చాలా మంచి పాట. ఎప్పుడు వదులుకోవద్దురా, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఓ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం, తథ్యం రా, అలా వస్తుంది, నిశ్చయం రా. అసలు చరణాలు కూడా నువ్వు తర్వాత ఆ పాట డౌన్లోడ్ చేసుకుని విను. అది నా డైరీలో ఫస్ట్ పేజ్లో రాసుకున్నాను నేను. సచ్ అన్ ఇన్స్పిరేషనల్ సాంగ్ నిజంగా. దాంట్లో ఒక చోట అంటారు అనమాట, నెత్తురుంది, సత్తు ఉంది, జీవం ఉంది, ఇంకేదో ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా. బాడీలోనే యువర్ సో ఎక్విప్డ్ అని, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంకేదో వర్డ్ ఉన్నది. సో ఇంతకన్నా సైన్యం ఉండునా. అసలు టోటల్లీ ఎంత ఇన్స్పిరేషనల్ సాంగ్ అంటే ఐ జస్ట్ లవ్ దట్ సాంగ్. సో ఐ రియల్లీ గెట్ ఇన్స్పైర్డ్. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఈ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. అలా వస్తుంది. అంటే దిస్ ఇలాంటివన్నీ దే కీప్ మీ గోయింగ్. నేను కూడా ఐ ఆల్సో గెట్ డిప్రెస్డ్. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఐ ఫీల్ డిప్రెషన్, ఏంటి లోకాంత పనిచేసేస్తుంది, ప్రపంచం అంతా బిజీగా ఉంది, నేనేనా లేదు, అలా అలా అనిపిస్తుంది అనమాట. విజయలక్ష్మి రికార్డింగ్ వెళ్తుంది, విజయలక్ష్మి ఇంకో పని చేస్తుంది, విజయలక్ష్మి ఓవర్సీస్ ట్రావెల్ చేస్తుంది. విజయలక్ష్మి ఇప్పుడు మళ్ళీ ప్లేబ్యాక్ సింగర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎవరు చెయ్యని అతిపెద్ద ప్రోగ్రామ్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, ఏ అసోసియేషన్ చేయనంత పెద్ద ప్రోగ్రామ్ విజయలక్ష్మి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది మటుకు నిజంగా ఐ ఫీల్ సో ప్రౌడ్. ఎందుకంటే నువ్వు అన్నట్టు అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ అవ్వదు. నా భూతో నా భవిష్యత్ నేను రాసిస్తాను. ఎందుకంటే 18 మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఆన్ వన్ స్టేజ్, 40 ప్లేబ్యాక్ సింగర్స్ ఆన్ వన్ స్టేజ్, 40 మ్యూజిషియన్స్ ఇంక్లూడింగ్ బాలు గారు సింగర్స్లో, ఇంతమంది కలయిక ఒక స్టేజ్ మీద ఎలా అవుతుంది చెప్పండి. బట్ యు మేడ్ ఆల్ ది హీరోస్ ఆల్సో ఆన్ వన్ స్టేజ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హీరోస్ అంటే ఎక్కువ చిరంజీవి గారు మెయిన్గా. సో హీ కేమ్. అండ్ అంటే అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా లైక్ దేవిశ్రీ ప్రసాద్, తమన్, కోటి గారు, మణి గారు, కీరవాణి గారు, ఎవ్రీబడి ఆన్ వన్ స్టేజ్ ఇస్ సచ్ ఎ డిఫికల్ట్ టాస్క్ కదా. ఎన్ని రోజులు పట్టింది అట్లా ప్రోగ్రామ్ కి బిహైండ్ అందరితో? 3 months. 3 months. దాంట్లో 2 months మటుకు పక్కా పనిచేశాను. యూ ఓన్లీ కాల్డ్ ఎవ్రీవన్? యా, నేను అంటే టీమ్ అంతా. ఎస్. ఆర్పి గారు ఇస్ ఆనరీ ప్రెసిడెంట్. సో ఆయన ఉన్నారు, నేను, ఇంకా మా టీం అంతా, మా సెక్రటరీ కానీ ఎవ్రీబడి వాజ్. బట్ ద మెయిన్ ఐడియా నేను ముందు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనే బాధ్యతని. అలాగే ఈ ప్రోగ్రామ్ ద్వారా మన ఫండ్ రైజ్ చేసాము, మన మ్యూజిషియన్స్. యాక్టివిటీస్ ఏం చేశారు? యూనియన్ యాక్టివిటీస్. యాక్చువల్లీ యూనియన్లో పెద్ద యాక్టివిటీ ఉండదు. ఇప్పుడు నేను చేసింది కూడా ఇది ఎక్స్ట్రా, నేను నోబడీ డస్. ఎందుకంటే యూనియన్ ఎందుకంటే బేసికల్లీ ఏదైతే రికార్డింగ్ వర్క్ జరుగుతుందో దాంట్లోంచి యూనియన్ ఫండ్ వస్తుంది, అంటే రావాలి బై డిఫాల్ట్. ఎస్. లేకపోతే యూనియన్ ఎలా నడుస్తుంది? ఇప్పుడు ఒక రికార్డింగ్ జరుగుతుంటే ఒక మ్యూజిషియన్ కానీ సింగర్కి కానీ పర్ హెడ్ 100 rupees చొప్పున మేము కలెక్ట్ చేస్తాం. యూనియన్ కలెక్ట్ చేస్తాం. ఆ ఫండ్ యూనియన్ ఫండ్ అనమాట మనం ఇవ్వాల్సింది.
అండ్ యూనియన్ ఎప్పుడు ఎక్కువ పనికి వస్తుందంటే వెన్ యూ హ్యావ్ సమ్ కాన్ఫ్లిక్ట్స్. మీకు పేమెంట్ రాలేదు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ పేమెంట్ ఇవ్వలేదు, పేమెంట్ తక్కువ ఇచ్చారు, అనుకున్న టైంకి ఇవ్వలేదు, అనుకున్నంత ఇవ్వలేదు, అగ్రిమెంట్స్ చేస్తారు లేదు అంటే అంత క్లియర్గా క్లారిటీతో. ఇప్పుడు మరి ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నేను ఒక సింగర్ని, నన్ను ప్రొడ్యూసర్ మాట్లాడారు, సరే మాట్లాడేటప్పుడు 10,000 అనుకున్నాం, ఏదో 5,000 ఇచ్చి ఓకే అన్నాడు. అప్పుడు నేను సరే ఇంకో 5,000 ఇవ్వాలి కదా, ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అన్నాడు అనుకున్నాను. అతను మీ దగ్గరికి వస్తే మీకు హౌ కెన్ యూ గైస్ ఫైట్? ఇప్పుడు అదే నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఇదంతా కరెక్ట్ వేలో తేవడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంతవరకు హార్డ్ అండ్ ఫాస్ట్గా ఇలా అగ్రిమెంట్ ఉండాలి, ఈ అగ్రిమెంట్ని మీరు డాక్యుమెంట్ చేయాలి, రిటర్న్గా ఏదో ఉండాలి అనేది ఇంతవరకు లేదు. సో అందుకని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. సో నేను వచ్చాక ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ స్ట్రిక్ట్ కొన్ని చేయడానికి. బట్ కష్టం కూడా అవుతుంది. ఎందుకంటే ఇదివరకు ఒక స్టూడియోలోకి వెళ్తే ఇప్పుడు రామానాయుడు స్టూడియో రికార్డింగ్ అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు ఇళ్లలో చేసేస్తున్నారు, ఇళ్లలో చేస్తారు, లేకపోతే హోటల్లో ఒక రూమ్ తీసుకుని చేసేస్తున్నారు. అసలు మనకు తెలియని కూడా తెలియదు అది ఎప్పుడు రికార్డ్ చేశారో, ఎప్పుడు ఏదో రిలీజ్ కూడా అయిపోతుంది. సో అలా యూనియన్కి ఏమీ రావట్లేదు. సో అది మేము ఫైట్ చేస్తున్నాం. అంటే ఒక ఎన్ఓసి ఇవ్వాలి అనేసి ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ అంటే ప్రొడ్యూస్ మేము ఇవ్వాలి ఎన్ఓసి. యూనియన్ హ్యాస్ టు గివ్ ఎన్ఓసి. ఆ ఎన్ఓసి ఉంటే కానీ సినిమా రిలీజ్ కాకూడదని. మేము ఎప్పుడు ఇస్తాము? మాకు యూనియన్కి డబ్బులు ఇచ్చినాం. సో అంటే ఇప్పుడు ఒక సినిమాలో 6 పాటలు ఉంటాయి, 6 పాటలకి మా అయితే 600 మీకు వచ్చాయి. ఎంతవరకు జరుగుతుంది? ఎంతమంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తారు? ఎంతమంది వర్క్ చేస్తే అన్ని వందలు రావాలి. ఇప్పుడు 3 days ఉందనుకో, 3 days రికార్డింగ్ ఉందనుకో, ఇవాళ 10 మంది మ్యూజిషియన్స్ వర్క్ చేస్తారనుకో, అక్కడ 1000 వచ్చేసిందా? రేపు మళ్ళీ 20 మంది వచ్చారనుకో, 2000 వచ్చిందా? సింగర్స్ ఉన్నారనుకో. అలా బాలుగారితో కలిసి ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? చాలా బాలుగారితో మేబీ అంటే ఆయనతో చేసిన తక్కువే లేదు, మేబీ ఒక 25-30 యూఎస్లో చేశాను, ఇక్కడ డిఫరెంట్ ఊళ్ళలో చేశాను అన్నిట్లో. అండ్ యాక్చువల్గా నేను పాడతా తీగాలో నేను పార్టిసిపేట్ చేయలేదు. అవును, నేను స్టార్టింగ్ మళ్ళీ చెప్తున్నాను. పాడతా తీగాలో అందరూ పార్టిసిపేట్ చేసుకుని నేను చేయలే. ఎందుకు చేయలేదంటే నన్ను అలౌ చేయలేదు. అప్పుడు నేను ఈటీవీలో యాంకర్ని. సో ఒకవేళ పొరపాటున నన్ను గెలిచినా నన్ను తెచ్చినా మరి ఏమనుకున్నారు, మన యాంకర్ మనం చేసుకున్నట్టు ఉంటుంది అనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు కానీ నన్ను అలౌ చేయలేదు. నేను అడిగాను వాళ్ళని చేస్తాను. అప్పటికే నేను సారేగమలో రన్నర్ అయి వచ్చాను, బాంబే జీ సారేగమ దాంట్లో అప్పటికే రన్నర్ అప్ నేను. సో ఇక్కడ నేను పార్టిసిపేట్ చేస్తాను అడిగితే వీళ్ళు అలౌ చేయలేదు. సో చాలా డిజార్టర్ అయిపోయి చాలా డిప్రెస్ అయిపోయాను నేను. అయిపోయి బాలుగారితో నేను చాలాసార్లు అంటే కలిసేవాళ్ళం. ఎందుకంటే నేను ఈటీవీకి ఆల్మోస్ట్ 3 programs చేసేదాన్ని కంటిన్యూస్గా ఆన్ డైలీ బేసిస్. మనోరంజని ఒకటి, ఎవ్రీడే 2 hours వచ్చేది మార్నింగ్ ప్రోగ్రామ్. అది తర్వాత మీ మాట మీ పాట అని ఫస్ట్ ఆన్లైన్ షో, అది ఫస్ట్ ఆడియన్స్తో లైవ్ ఇంటరాక్షన్ అనేది అదే ఫస్ట్ అది చేశాను. తర్వాత సాధన అని ఒక హెల్త్ ప్రోగ్రామ్ చేసేదాన్ని. సో ఆ మీ మాట మీ పాట కూడా పాడతా తీగ కూడా ఒకటే పక్క ఫ్లోర్లో అవుతూ ఉండేవన్నమాట. సో ఐ యూస్ టు మీట్ బాలుగారు అప్పుడు చాలాసార్లు. అప్పుడు వెళ్ళినప్పుడల్లా నేను ఐస్ ఎక్స్ప్రెస్ అనమాట. ఎందుకంటే పాడతా తీగ సింగర్స్తో ఆయన చాలా క్లోజ్గా ఉంటారు, చాలా క్లోజ్గా, చాలా అభిమానం ఉంటారు. నాకు ఫుల్ అనమాట, నాకు చాలా జలస్ అనేసి సార్ ఏం సార్ నేను ఒక్కదాన్నే పాడలేదండి, అందరు పాడారు. అసలు అంటే సింగర్ అన్నవాళ్ళందరూ ప్రతి వాళ్ళు పాడతా తీగ స్టేజ్ మీద పాడుండేవాళ్ళు, నాకు ఒక్కదానికి ఛాన్స్ రాలేదని చాలా బాధపడ్డాను. సో బాలుగారు అనేవాళ్ళు లేదమ్మా డోంట్ వరీ, నీకు ఇప్పుడు దేవుడి దిగ్గలేదు అంటే ఈ హ్యాస్ సంథింగ్ ఎల్స్ స్టోర్ ఫర్ యూ. సో నీకు ఇంకా ఏదో పెద్దది ఉంది అన్నారు. ఆయన అన్నట్టే జడ్జిగా వెళ్ళాను ఆయనతో పాటు పాడతా తీగల 2 సార్లు. సో అలా ఫుల్ఫిల్ అయ్యింది. మీరు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు బయటకు వచ్చిన సింగర్ ఎవరు ఆ బ్యాచ్లో? 2 పిల్లలవే నాకు వచ్చిన పిల్లల సీరియస్లో.
ఒకటి రీసెంట్గానే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్, ఒకటేమో ఆల్మోస్ట్ 5 years బ్యాక్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సింగర్స్ కూడా పాడుతుందిగా ప్రొడక్ట్. అప్పుడు నేను చేసినప్పుడు శృతి ఉండింది, శృతి సింగర్ అమ్మాయి, సాయి కార్తిక్ దాంట్లో చాలా పాడుతుంది అమ్మాయి, శివజ ఉన్నారు, రోహిత్ రోహిత్ అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు ధనంజయ్ పాడుతుందిగా వచ్చినతనే కారుణ్య పిల్లల్లో రోహిత్ పిల్లాడు అప్పుడు పిల్లలు సీరియస్. బట్ అదర్వైజ్ పాడుతుందిగా ప్రొడ్యూస్డ్ మెనీ ప్లేబ్యాక్ సింగర్స్. టాలెంట్ ఉన్నవాళ్ళు డెఫినెట్ గా షైన్ అయ్యారు. నాకు తెలిసి అప్పుడు ఈవెన్ యామిని, సాహితి, ఇప్పుడు పాడుతున్న వీళ్ళందరూ కూడా అందరూ బై డిఫాల్ట్ పాడుతుంది నుంచి వచ్చారు అనమాట. సో బాలు గారి ఇన్సిడెంట్ తర్వాత విజయలక్ష్మి బాగా షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ వాట్ హ్యాపెండ్ విత్ బాలు గారు. యు ఆర్ దేర్ మళ్ళీ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిందని కూడా ఉంది. అంటే పాటల ప్రపంచం అంతా శోక సంద్రంలో ఉన్నప్పుడు ఎలా సమాధానపరచుకుంది? అది చాలా కష్టం యాక్చువల్గా. అంటే ఆయన ఎలాంటి ఎసెట్ అంటే మాకు, అంటే అసలు మ్యూజిక్ ఫీల్డ్, అసలు మ్యూజిక్ ఫీల్డ్ అంటే ఆయన లేకుండా అనేది ఊహించుకోలేదు. అండ్ ఒకవైపున ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. ఆ విధంగా నాకు కొంచెం ఓదార్పు దొరుకుతుంది. నేను అంటే యాక్చువల్లీ నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు, వాళ్ళు గారు లేదంటే నేను నమ్మలేను. అంటే అంతటి అలాంటి మనిషి అంత ఈజీగా వెళ్ళిపోయారా, అలా వెళ్ళిపోయారా అని ఒకలాంటి అపనమ్మకం అన్నమాట. నేను నమ్మడానికి సిద్ధంగా లేను, అండ్ అదే నన్ను ఓదార్పిస్తూ ఉన్నాను. ఈవెన్ నౌ ఐ డోంట్ బిలీవ్, ఐ బిలీవ్ హీస్ దేర్ సమ్వేర్, హీస్ వాచింగ్ అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో ఉన్న కనెక్షన్, అంటే వీ మే నాట్ సీ హిమ్ ఎవ్రీ డే, మనం రోజు మనం ఆయన చూడక్కర్లేదు, ఆయన కలవక్కర్లేదు, ఆయనతో మాట్లాడక్కర్లేదు, బట్ ద సపోర్ట్ హీ గేవ్. అండ్ మేము ఈ ప్రోగ్రామ్ తలపెట్టినప్పుడు కూడా యూనియన్ ఫస్ట్ పర్సన్ వి అప్రోచ్ వాస్ బాలు గారు. ఫస్ట్ బాలు గారికి చెప్పాము. దాని తర్వాత ఈ సైడ్ అమ్మా మీరు మీ మ్యూజిషియన్స్ కోసం ఏమైనా చేస్తున్నారంటే మీరు ఫస్ట్ పేరు నాకు రాసుకోండి, నా దగ్గర నుంచి ఏం కావాలి చెప్పండి, మీ ఏ హెల్ప్ కావాలి, ఏ సపోర్ట్ కావాలి, ఎవరితో మాట్లాడాలి, మీరు అన్నీ నాకు చెప్పండి, మీరేం సంకోచించపడద్దు, నా దగ్గర హెసిటేట్ చేయొద్దు మాట్లాడడానికి అని అంత ఆయన ఒక సపోర్ట్ ఇచ్చి అంత ఇది చేశారు. దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఆన్ డే టు డే బేసిస్ హీ యూస్ టు టాక్. పొద్దున్నే ఆయన ఎక్కువ ఆడియో మెసేజ్లు పెడతారన్నమాట. సో పొద్దున్నే ఒక నోటిఫికేటింగ్ అనగానే బాలుగారు, అసలు ఆయన నేను బాలుగా అనగానే అసలు గుండె జల్లు అంటారు అనమాట వాయిస్. అప్పుడు అంటే మ్యాక్సిమం నేను ఆయనతో ఇంటరాక్ట్ అయింది ఆ 2-3 monthsలో చాలాసార్లు. అలాగే ఇంకా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అంటే చాలా కష్టం. పైగా ఇంతమంది హేమీల్ని ఒక స్టేజ్ మీద తేవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో ఆ టైంలో చాలా నేను టెన్షన్లోకి వచ్చేసాను, ఫ్రస్ట్రేషను, ఎలా అవుతుంది అని టెన్షన్, స్ట్రెస్, రకరకాలు అనమాట. సో ఆ టైంలో కూడా హీ యూస్ టు, అంటే హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ డిడ్ ట్రబుల్ us. కెన్ యూ ఇమాజిన్? నిజంగా చెప్తున్నాను. అంటే ట్రబుల్ అంటే నేను వేరే విధంగా నెగిటివ్గా అంటాగా, బట్ ఆయన దగ్గర ఏ కంప్లైంట్ ఉండదు, లేట్ అయినా కంప్లైంట్ ఉంటుంది, ఆయన గంటలు కూర్చోబెట్టిన కంప్లైంట్ ఉండదు, ఏం లేదు అసలు. ఏంటో ఋషి కూర్చున్నట్టు అలా కూర్చున్నారు. ఆయన తర్వాత నేను చాలా అపాలజీస్ చెప్పాను, సార్ అనుకోకుండా ఏంటంటే ఒకరి తర్వాత ఒకళ్ళు అందరు ఇంటర్వ్యూ అవ్వాలి కదా, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు వాళ్ళు, ఆ హడావుడి ఏమవుతుందో తెలియదు అక్కడ, మీకు చాలాసేపు వెయిట్ చేయండి సార్. ఏం పర్లేదమ్మా, అన్నీ మన వాళ్ళ కోసం చేస్తున్నాను, మీరు అట్లా నన్ను వేరేగా పెట్టకండి. తర్వాత మా యూనియన్ ఏదో అన్నాను ఒకసారి, అంటే మా యూనియనా, మన యూనియన్ మన అట్లా చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇట్స్ చాలా డిఫికల్ట్ ఆయన లేకుండా, అంటే అంత పెద్ద దిక్కు కదా. అంటే పాటల పరంగానో లేకపోతే ఇంకో పరంగా కాదు, ఒక వ్యక్తిత్వం పరంగా డెఫినెట్. అంటే ఆయన చెప్తే అందరూ వింటారు.
సో ఇలా ఇంతమందిని ఒక్క తాటిన నిలిపి ఒక్కటిగా నడిపించగలిగే వ్యక్తి అసలు ఎవరున్నారు? సో వీర్ డెఫినెట్లీ మిస్. బాలు గారికి ఇష్టమైన పాట ఆయన అడిగి విజయలక్ష్మి పాట పాడతాను పాట బాలు గారు. యాక్చువల్గా బాలు గారు ఒకసారి ఇళయరాజా గారికి ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఇద్దరికి ఒకటే స్టేజ్ మీద ఇది చేశారు, సన్మానం చేశారు. అప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. అప్పుడు అంటే కొత్త, అంటే బాలు గారితో ఎక్కువ పాడింది లేదు అప్పుడు, చాలా ఏళ్ళ క్రితం. అది అప్పుడు యూఎస్కి ఫోన్ చేశాను నాకు. ఫోన్ చేసి అమ్మ ఆ కార్యక్రమంలో మీరు తప్పకుండా ఉండాలి, ఎంత మీకు కాల్ చేస్తున్నాను, ముఖ్యంగా ఈశ్వరి పాటలకి మీరు ఉండాలని. ఎలా సో ఆ ప్రోగ్రాంలో ఎందుకంటే ఎంఎస్ విశ్వనాథన్ గారి పాటలే కదా, భలే భలే మొగాడివి ఒకటి, సన్నజాజులు. సో స్పెషల్గా ఆ రెండు అంటే ఆయన మార్క్ సాంగ్స్ కదా అది. ఎంఎస్ విశ్వనాథన్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆర్కెస్ట్రైజేషన్ మీరు వినండి సన్నజాజుల సాంగ్, వండర్ఫుల్గా. Can we have this medley? ఓకే, ఏ మెడ్లీ కావాలి? ఏమేమి మెడ్లీ కావాలి? ఈ రెండు పాటల ఈ రెండో మూడో వేది గుర్తుంటాను. ఓకే, ఎల్లాదీశ్వరి మెడ్లీ. ఓకే షూర్. భలే భలే మగాడి పోయి బంగారు నా సామి పోయి, నీ మగసిరి గులామునై నీ ఆనని దానను, తెలియంది మానేసి నీకు తెలిసింది ఆడేసి, తీయంది ఒక బాసే దట్స్ లవ్స్ లాంగ్వేజ్ ఐ సే, భలే భలే మగాడి పోయి బంగారు నా సామి పోయి, నీ మగసిరి గులామునై నీ ఆనని దానను, బానిసగా వచ్చావు నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మొగతనం చూపావు నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు, రే తెల్లారి చల్లారిపోతుందిరా అన్నాడు, తీగ అల్లాడి మల్లాడిపోతుందిరా సుందర, ఒకటున్నది నీలో బల ఉన్నది నాలో, అది నీదో నీది నాదని మరచిపో, సన్నజాజుల్లో కొన్నె మోజులో అల్లి పిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయ తలుపు బెడుకు కొనవేరా, పాలబెల్లి పుంతకాడ బయట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా, సన్నజాజులో కొన్నె మోజులో సన్నజాజులో కన్నె మోజులో. నేను ఎందుకు మాస్ పాటలు అడుగుతారో అర్థమైంది. అంటే ఇఫ్ లవ్ టు సీ ఆ ఎక్స్ప్రెషన్, అంటే ది బ్యూటీ నాట్ ఓన్లీ విత్ ఇది ఆ పాడే అప్పుడు ఫీల్ అయి పాడితే ఇంకా ఎక్కువ ఉంటుందేమో తెలియదు కానీ ఇఫ్ ఎవ్రీవన్ వాచెస్ యూ ఆన్ క్లోజ్, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. సూపర్, సో నైస్. ఈ మధ్య స్టేజ్ ప్రోగ్రాంలకు వస్తే ప్రతి చోట ఇప్పుడు మనం స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే ఒక అమౌంట్ ఉంటుంది సార్, XYZ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ ది సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ అండ్ స్టేజ్. దానికన్నా ఈ మధ్య కొన్ని లైసెన్స్లకు సంబంధించింది ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు. దానివల్ల చాలామంది ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీనికి పెట్టి హోటల్కు పెట్టి ఇది ఇవన్నీ కట్టి లేకపోతే ఈ గొడవంత ఎందుకు ఏదో ప్లే చేసుకుందాం, దానివల్ల ఆర్టిస్టులకు దెబ్బ పడుతుంది బాగా. ఎన్నో షోస్ అట్లా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకుని ఉన్నాయి. ఆ లైసెన్స్ లేదని, ఈ లైసెన్స్ లేదని, ఏదో PPL పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంటే చాలా స్ట్రిక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంత అంటే అసలు ఎంత టూ మచ్ అంటే ఈవెన్ ఆన్ ఫేస్బుక్ యూ కాంట్ సింగ్ సాంగ్ అంటే అది కూడా పెట్టేశారు. అంటే ఇఫ్ యూఆర్ మానిటైజింగ్ ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు యూజువల్గా ఇట్లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో మ్యూజిక్ ఉంటాయి, ఇప్పుడు వోకల్తో అయితే ఉండదు కదా. ఇప్పుడు వోకల్కి కూడా
ఇప్పుడు ఫేస్బుక్లో ఇఫ్ యూఆర్ కలెక్టింగ్ మనీ దెన్ వోకల్ కూడా వితౌట్ మ్యూజిక్ పాడినా ట్రాక్ మీద పాడినా ఏదన్నా కానీ యూఆర్ బౌండ్ టు పే సమ్ అమౌంట్. ఓకే, అది పెట్టేశారు. సో ఎక్కడైనా కానీ అసలు పాడడం చాలా ప్రాబ్లం అయిపోయింది, నిజంగా చాలా ప్రాబ్లం. స్వాతంత్రం కోల్పోయినట్టు మన గొంతుని మనమే విప్పుకోలేము, ఎక్కడ పాడుకోలేము. ఇప్పుడు మినిమం 30,000 అంట. ఇప్పుడు ఫేస్బుక్లో నేను లైవ్ పెట్టుకుని పాడేటప్పుడు ఎవరిస్తారు 30,000? అన్బిలీవబుల్ అది. అండ్ అదే కనుక మానిటైజ్ చేసి మేము ఇట్లా మానిటైజ్ చేస్తున్నామంటే దానికి 1 lakh అంట. ఇవంతా మేము ఐపీఆర్ఎస్ ఇవ్వాలన్నమాట. What do you mean by IPRS? Indian? Performing singers rights. అంటే మళ్ళీ వాళ్ళు దాన్ని ఏమన్నా అదంతా మీకు ఏమన్నా ప్యాక్ చేసి మిమ్మల్ని ఏమన్నా ప్రొటెక్ట్ చేయడానికి ఏమన్నా ఉందా? వై దిస్ వేర్ ఫ్రమ్ దిస్ లా ఇస్ కమింగ్? అంటే రాయల్టీ అనేది అసలు ఇప్పుడు ఇన్నేళ్ళుగా లేదు కదా. సో నౌ యాక్చువల్లీ మెయిన్ సింగర్స్ రాయల్టీ కోసం ఒక అందరూ బయటకు వచ్చారు, ఎవరో కొంతమంది ఇనిషియేట్ చేశారు. దాంట్లో మెయిన్ సోను నిగము, శంకర్ మాధవన్, లతా మంగేష్కర్, రాజమౌళి, ఎవ్రీబడీస్ బాబీ గారి. అది చాలా స్ట్రాంగ్ అయింది. అది ఇస్రా అంట, ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్. సో దాని ద్వారా ఇప్పుడు నా పాట ఒకటి హిట్ అయింది. సో నా పాట యథేచ్ఛగా అన్ని చోట్ల ప్లే చేసుకుంటున్నారు. ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఐపీఎల్లో ప్లే చేస్తారు మ్యూజిక్. పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అయితే మీరు ఐడెంటిఫై చేయగలరు. ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు ఇక్కడ పాడుకుంటాం ఒక పాట, ఈ పాట అది కొన్ని చేయలేము, బట్ మ్యాక్సిమం చేస్తున్నారు. మ్యాక్సిమం చేసి మాకు డబ్బులు కూడా వచ్చాయి. మాకు ఫస్ట్ పెడతా రాయల్టీ ఇచ్చారు, అంటే పెద్ద అమౌంట్ కాదు, అయ్యా గాట్ స్టార్ట్ అయింది. సో ఇంకా పెద్ద పెద్ద సింగర్స్కి బిజీ చాలా, ఇప్పుడు వాళ్ళగారు లాంటి వాళ్ళకి చాలా వస్తుంది. సో అదైతే స్టార్ట్ చేశారు. సో అలాగే ఈ ఐపీఆర్ఎస్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ లిరిసిస్ట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేనే ప్రొడ్యూసర్ని, ఐ ప్రొడ్యూస్డ్ మూవీ. నేనేం చేశాను, నేను ప్రొడ్యూస్ చేసినప్పుడు సింగర్ అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేసాను, మ్యూజిక్ డైరెక్టర్ అడిగిన రెమ్యునరేషన్ మ్యూజిక్ డైరెక్టర్. అది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒక సాంగ్ అయిపోయింది, ఆ సాంగ్ రైట్స్ ప్రొడ్యూసర్ వా మ్యూజిక్ డైరెక్టర్ వా? అసలు నేను ఒక ఆడియో కంపెనీకి ఇచ్చాను. ఆడియో కంపెనీ కూడా ఏంది, నాకు రూపాయి ఇవ్వలేదు, కానీ రిలీజ్ చేసి పెట్టామనే ఒకటి ఉంది. దాని మీద ఏం జరిగినా కూడా ఆడియో కంపెనీ ఇస్ గెటింగ్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. దెన్ వై ఆల్ దిస్? ఐ డోంట్ నో. ఇట్స్ అన్నిటికీ ఇట్స్ సో ఇంటర్ కనెక్టెడ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే దీనికి అప్రోచ్ ఎవరికి చేయాలి, ఎక్కడ దీనికి సొల్యూషన్, ఎవరు మాట్లాడాలి? బట్ అల్టిమేట్ సఫరర్స్ మాత్రం స్టేజ్ పర్ఫార్మెన్సే కదా. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్ చేసిన వాళ్ళు లేదా పెద్ద హై లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏం పెద్ద బాధ లేదు. వాళ్ళకి దీంతో రాయల్టీ వస్తే ఇట్స్ అన్ అడిషనల్ వన్. ఆ పర్సులోకి ఇంకో కిట్. వాళ్ళు ఏమంటారంటే మీరు పాడుకోండి, కానీ దాంట్లో మీరు పాడుతున్నప్పుడు మీరు ఒక సాంగ్ పాడుతున్నారు, ఇట్ బిలాంగ్స్ టు సమ్ మ్యూజిక్ డైరెక్టర్, ద లిరిక్స్ బిలాంగ్స్ టు సమ్ రైటర్. We paid, right? We producers, we already paid for that. మేము ఆల్రెడీ పే చేసాం కదా. నేను మాట్లాడుకున్నప్పుడే ఒక లిరిక్ రాసిన అతను నాకు ఇస్తేనే రాస్తాను. సింగర్ ఇప్పుడు లతా మంగేష్కర్ ఉంది. లతా మంగేష్కర్ ఇప్పుడు రాయల్టీ ఎందుకు రావాలి, ఒకసారి నాకు పే చేస్తారు కదా అని కాదు కదా. ఇట్స్ బీన్ రిపీటెడ్లీ ప్లేయింగ్ ఫర్ ఓవర్ ఇయర్స్. సో దే ఆర్ క్లెయిమ్, వెన్ సింగర్స్ ఆర్ క్లెయిమింగ్ రాయల్టీ, వై నాట్ లిరిసిస్ట్ అండ్ వై నాట్ మ్యూజిక్ డైరెక్టర్స్? Where the producer then? As a producer I'm asking, where I am? ఎందుకంటే నేను కదా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది మీకు. నేను ఇన్వెస్ట్ చేస్తేనే రైటర్ రాశాడు, నేను ఇన్వెస్ట్ చేస్తేనే మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడు, నేను ఇన్వెస్ట్ చేస్తేనే అడిగినంత ఇస్తేనే సింగర్ వచ్చి కన్వెన్స్ సహా తీసుకుని పాడాడు. ఇంకేంది? సంవేర్ పెద్ద బాల్ గేమ్ ఇది. ఇది ఎవరో ఆడుతున్న గేమ్ ఇది. ఇది ఎక్కడి నుంచో ఎవరో ఆడుతున్న గేమ్. అంటే నేను ఎందుకు అంటానంటే దానివల్ల ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయితే పాపం దాని మీదనే ఆధారపడ్డ ఒక ఈ ప్రొడ్యూసర్ కూడా కాదు, మెయిన్లీ ఆల్ దిస్ దీంట్లో మెయిన్ కింగ్ పిన్ ఏంటంటే మ్యూజిక్ కంపెనీస్. సమ్వేర్ సంబడీ ఈస్ ప్లేయింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్. అదే యా, నేను ఇంతకుముందు ఒక మ్యూజిక్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే, ఇంతకుముందు అంటే మేము క్యాసెట్స్ సిడీస్ అమ్మేవాళ్ళం, ఇప్పుడు అవి లేవు, అందరూ ఫ్రీగానే ఇంటర్నెట్ అంటున్నారు, వింటున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సో రీజన్ వై వీ కెప్ట్ దిస్ అని అప్పుడు నేను ఒకసారి పీపీఎల్ అతనితో ఇలాగే కూర్చొని డిస్కషన్లో ఉన్నప్పుడు, అసలు నీకు ఎందుకు కట్టాలి? ఇప్పుడు పోలీస్ పర్మిషన్ అంటావా, ఓకే, ఎందుకు ఈ ప్లేస్లో జరుగుతుంది కాబట్టి
ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఐ నీడ్ అ ప్రొటెక్షన్. రీజన్ వై ఇది జరుగుతున్నట్టు వాళ్ళకి తెలవాలి కాబట్టి మేము అక్కడ చెప్పాము. వాళ్ళు వస్తారు, ప్రొటెక్షన్ ఇస్తారు. ఏమైనా జరిగితే వాళ్ళ నోటీస్లో ఉంటుంది ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు కాబట్టి పోలీస్ పర్మిషన్. హాల్ అగైన్ ఐఎమ్ పేయింగ్ ద రెంట్, సౌండ్ ఐఎమ్ హైరింగ్. ఇన్ అయిన తర్వాత పీపీఎల్ ఎందుకు అంటే ఆ రోజు అతను చెప్పింది. సరే నేనన్నా బియాండ్, నేను నా ప్రోగ్రాంలో ఒక 1 hour ప్రోగ్రామ్, 1 hourలో ఎన్ని సాంగ్స్ వస్తాయి? నాలాంటి యాంకర్ అవడం ఉంటే 6 పాటల కన్నా ఎక్కువ రాని. ఓకే, 6 పాటలకి 6 5 30 నిమిషాలు, 4 నిమిషాలు వేసుకుని 6 4 24, 24 minutes. ఫర్ 24 minutes ఇఫ్ యూ ఛార్జ్ 1 lakh, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? అంటే నువ్వు ఎన్నన్నా పాడించుకోబోయే, నువ్వు ఎన్నన్నా పాడించుకోలేదు. ఇదే టైము, ఇంత టైంలో 24 నిమిషాలు మాత్రమే ఒక ప్రోగ్రామ్. దాంట్లో ఏ ఆడియో కంపెనీ పాట ఏంటి అనేది మీరు ఎలా చెప్తారు? మళ్ళీ మా సింగర్స్ కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళు సగం మంది యాంకరింగ్ చేస్తారు, పాట తక్కువ పాడతారు. విజయలక్ష్మి విజయలక్ష్మి పాటలో ఎక్కువ పాడుతుంది. విజయలక్ష్మి నాన్ స్టాప్ పాడుతుంది. మెడ్లీ ఒక్కసారి ఎత్తుకుందంటే ఆ మ్యూజిక్ లో నుంచి బయటికి కూడా రాదు. మాట్లాడితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే మాట్లాడతారు. చప్పట్లు అడుక్కునే సింగర్ కాదు, టాలెంట్ తో చప్పట్లు కొట్టించుకునే సింగర్ విజయలక్ష్మి. నేను ఎలా పాడాను మీకు బాగా నచ్చితే చప్పట్లు కొట్టండి. అడుక్కునే సింగర్లు చాలా మంది ఉంటారు. సో దీని మీద మాత్రం యూ గైస్ షుడ్ రేజ్ యువర్ వాయిస్. ఎందుకంటే మెనీ ఆర్ స్ట్రగ్లింగ్. సర్వైవల్ అదే అయినప్పుడు వాళ్ళకి కష్టం అవుతుంది. దాని మీద ఎవరో ఒకరు మాత్రం కొంచెం ఎక్కడో దగ్గర అంటే రీచ్ ఏంటి లేదా మినిమం అన్న పెట్టుకుంటే ఈజీగా అన్న ఉంటుంది. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద ట్రూత్ లెట్ us ఫిక్స్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ బాల్ రూమ్ ఇట్ ఈస్. ఓకే, 100 members ఉన్నారు. 100 members ఉంటే ఐదర్ టైం ఆర్ నంబర్, ఈ రెండింటి మీద ఏదైనా ఫిక్స్ చేస్తే ఈజీగా ఉంటుంది. పెయిన్ ఉండదు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్కి పెయిన్ ఉండదు, ప్రోగ్రామ్ పెట్టుకునే వాడికి పెయిన్ ఉండదు. సో దానివల్ల ఎక్కువ మందికి మనం ఫీడ్ చేసేవాళ్ళు అవుతాం. ఎందుకంటే మన కంట్రీ సచ్ ఎ కంట్రీ, వీ నీడ్ టు ఫీడ్ మోర్ పీపుల్. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ కదా అన్ని. సో దట్స్ వన్. యా, కమింగ్ టు ది విజయలక్ష్మి పార్ట్. విజయలక్ష్మి కెన్ సింగ్ ఇన్ మేల్ వాయిస్ అని ఎవరు అన్నారు? లేదా వాయిస్ చేంజ్ చేసా లేదా ఒకటే సాంగ్? అదా, అది మేల్ కాదు యాక్చువల్గా, 2 female సింగర్స్. ఓకే, నేను పాడేది. అండ్ పాకిస్తానీ సింగర్ నూర్జహాన్ ని కూడా బాగా ఇమిటేట్. హౌ మెనీ సింగర్స్ యు ఇమిటేట్? about 30-40. కమ్ ఆన్, ఇదే మనకి స్పెషల్ ప్రోగ్రామ్ అయితే. అనవసరంగా ఇదేదో పెట్టుకున్నాను. ఒకే సాంగ్ మీదనా? ఒకే సాంగ్ కాదు, అంటే వాళ్ళ సాంగ్స్ వాళ్ళ వాయిస్. ఓ అచ్చా, యు టేక్ ఆల్ ఎవ్రీవన్ ఇన్ వాయిస్. అంటే కొన్ని వాయిసెస్ వి కాంట్ ఇమిటేట్, లైక్ లతా మంగేష్కర్ వాయిస్, సుశీల గారి వాయిస్. అంటే యూ హ్యావ్ టు బార్న్ విత్ దట్ కైండ్ ఆఫ్ వాయిస్ అన్నమాట. అవి ఏంటంటే డివైన్ వాయిసెస్. ఇంకా దేర్ ఇస్ నథింగ్ టు ఇమిటేట్ దేర్. నీకు అలాంటి గొంతు ఉండాలంటే. కానీ 30 మంది ఫిమేల్ సింగర్స్ని విజయలక్ష్మి ఇమిటేట్ చేయగలదంటే మాత్రం అమేజింగ్. ఎందుకు అంటే చాలామంది ఫిమేల్ సింగర్స్ పాడిన గొంతుల్ని ఏవో 2-3 గుర్తుపట్టగలం, కానీ ఇన్ని వేరియేషన్స్ అంటే ఐ థింక్ ఇట్స్ బిగ్ ఛాలెంజ్. కెన్ వీ హ్యావ్ ఎ ట్రై? ఎన్ని అవుతుంది? ఇట్ ఈస్ యువర్ చాయిస్. సరే, సో డిఫరెంట్. దీనికి ఏమన్నా టైటిల్ ఏమన్నా పెట్టుకున్నా? యాక్చువల్ టైటిల్ బాలు గారు పెట్టారు. ఏం పెట్టు? మ్యూజిక్ క్రీ. మ్యూజిక్ క్రీ, మిమిక్రీ లాగా. లాగా. అచ్చా, మ్యూజిక్ క్రీ. యా, ఓ మ్యూజిక్ క్రీ విజయలక్ష్మి. మిమిక్రీ లోహిత్ తో మ్యూజిక్ క్రీ విజయలక్ష్మి. yes, నీ మిమిక్రీకి నా మ్యూజిక్ క్రీకి పోటీ. ఐ కాంట్ ఛాలెంజ్. ఓకే, సో నేనే వాయిసెస్ చెప్పేసి పాడేస్తాను. ఓకేనా? లైక్ హిందీ, తెలుగు. ఇందాక నూర్జహాన్ అన్నావు కాబట్టి आवाज दे कहाँ है दुनिया मेरी जहाँ है, आबाद मेरे दिल में उम्मीद का जहाँ है, ऐसे में तू कहाँ है दुनिया मेरी जवां है, आवाज दे कहाँ है. తర్వాత ఒక తెలుగు, ఒక హిందీ పాట.
తెలుగుకి వచ్చేసరికి జిక్కి గారు. జిక్కి. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. ఇప్పుడు విషవ్ విషావుతాం. ओ तू मेरा जाने मन मैं तेरी महबूबा, ओ मुस्कुरा मुस्कुरा मैं तुम क्यों डूबा shining stars are shining, dancing, yeah, dancing for the people we love. Ramba ho, samba ho. ఓకే, మళ్ళీ తెలుగులోకి వస్తే జానక్ గారు చిన్నపిల్ల వాయిస్ పాట. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, గోధూళి ఎక్కన ఎందువలన. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, గోధూళి ఎర్రన ఎందువలన. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన, గోధూళి హై హై ఓకే, నెక్స్ట్ మళ్ళీ హిందీలో సల్మాగా. दिल के आंसुओं में बह गए, दिल के आंसुओं में बह गए, हम वफा करके भी तन्हा रह गए, दिल के आंसुओं में बह गए. తెలుగులో జమునా నాయుడు గారు. నాగమల్లి కోనలోన నొక్కింది లేడి కోన, ఎరవేసి గురి చూసి పట్టాలి మావ, ఎరవేసి గురి చూసి పట్టాలి మావ, పట్టాలి మావ. మళ్ళీ హిందీలోకి వస్తే 2 వాయిసెస్ ఒకసారి, ఆశా భోస్లే అండ్ శంషాద్. कजरा मोहब्बत वाला आँखियों में ऐसा डाला, कजरी ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे, अपना बना ले मेरी जान, हाय रे मैं तेरे कुर्बान. कजरा मोहब्बत वाला आँखियों में ऐसा डाला, कजरी ने ले ली मेरी जान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान, हाय रे मैं तेरे कुर्बान. ఇలా రెండు. रेशम का रूमाल गले से डाल के तू आ जाना दिलदार मेरे में,
मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे ओ रेशम का रुमाल गले पे डाल के तू आ जाना दिलदार मेरे मैं दिल्ली का सुरमा लगा के अरे कब से खड़ी हूँ दरवाजे पे ओ रेशम का ఈమె స్వరాభిషేకంలో పాడిన పాట. స్వరాభిషేకంలో భానుమతి గారి ఎపిసోడ్ బాలుగారు నేను ఒక డ్యూయట్ పాడాను, మల్లీశ్వరి పాట. ఈ పాట పాడాను. ఈ పాటకి స్పెషల్గా బాలుగారు నన్ను పాట అయ్యాక కూడా చూడొచ్చు, ఆయన చప్పట్లు కొట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది దాదాపు ఒక 70 years బ్యాక్ సాంగ్. అప్పటి ఐటమ్ సాంగ్ అంటే నెగటివ్ షేడ్స్ ఉన్నాయి దాన్ని. భానుమతి గారి వాయిస్ అప్పట్లో. పావురం పావురమా పావురమా వెరపేలే పావురమా పావురమా వెరపేలే పావురమా పావురమా తనకు తానై వలచి పిలిచే తన్వి మోహమని సుల్తన చేయకుమా పావురమా. పట్నహుల్లో సాలిబండ పేరైన గోలకొండ, పట్నహుల్లో సాలిబండ పేరైన గోలకొండ, చూపించు చూపులైన బండ. పట్నహుల్లో సాలిబండ పేరైన గోలకొండ, చూపించు చూపులైన పిసల్ పిసల్ బండ. పట్నహుల్లో సాలిబండ పేరైన గోలకొండ. అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈలో కట్టి లాగుతారు ఆంధ్ర జనం. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. అంటే ఉంగాపురం, అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తు పల్లం, గాల వేసం వాలుతారు కుర్రాకులం. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయట జారుడెక్కువాయను, యానాము చేరినా ఈనాము మరునా పిడేలు పనగునా. ఓకే, వీళ్ళిద్దరు కొంచెం దగ్గరగానే ఉంటాయి. నీకు నాకు ఉన్న లింకు ఈడనోహ చెప్పలేను, ఆడనోహ చెప్పలేను, ఏడనోహ చెప్పలేను రా. గౌడి కూడా గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోకిరి పోరగాడ జల్ది నా జంట కూడరా. సంజైతలే నీ సంగతేందో ఏ సందులో నీ ముందు ఓ మల్లా తెల్వలే. నీకు నాకు ఉన్న లింకు ఈడనోహ చెప్పలేను, ఆడనోహ చెప్పలేను, ఏడనోహ చెప్పలేను రా. గౌలి కూడా గల్లి కాడ సల్లగా గిల్లి నోడ పోకిరి పోరగాడ్ జల్ది నా జంట కూడరా. సంజైతలే నీ సంగతేందో ఏ సందులో నీ ముందు ఓ మల్లా తెల్వలే. ఒక పర్షియన్ సాంగ్. పర్షియన్, ఓకే. ఈ సింగర్ పేరు గుగూష్.
मन मदाम ओए ओए मन मदाम ये इश्क फरियाद कुनाद मना मदाम के नाज बुनियाद कुनाद मन मदाम ओए ओए मन मदाम ये इश्क फरियाद कुनाद मना मदाम के नाज बुनियाद कुनाद मन मदाम ओ ఓకే శారదా అనే ఒక సింగర్, హిందీ సింగర్, తెలుగులో కూడా పాడారు ఆవిడ, శంకర్ జయకిషన్ మ్యూజిక్లో. మధురాతి మధురం మన ప్రేమ మధువు మది నిండు నోయి తమిదిరు నోయి మధురాతి మధురం మన ప్రేమ మధువు మధు నిండు నోయి తమిదిరు నోయి. ఇన్ని అడిగే ఒక్క మెలోడీ సాంగ్ అడగలేదు. మెలోడీ ఎవరు? నా గొంతే అడుగుపోయింది, నా మెలోడీ సాంగ్ అడుగు. సునీల్ చౌహాన్. మెహబూబ్ మేరే महबूब मेरे तेरी आंखों से मुझे पीने दे, कुछ दर्द है मेरे सीने में, मुझे मस्त माहौल में जीने दे, मुझे मस्त माहौल में जीने दे, मुझे मस्त माहौल में जीने दे. महबूब मेरे तेरी आंखों से मुझे पीने दे, कुछ दर्द है मेरे सीने में, मुझे मस्त माहौल में जीने दे, मुझे मस्त माहौल में जीने दे, मुझे मस्त माहौल में जीने दे. అందరూ అడిగాను. లీలా గారి పాట మర్చిపోయాను. పాట ఏ పాట పాడినా ఈ తర్వాత సీక్వెన్స్ వేసుకోండి. లీలా గారు తెలుసు కదా. తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో మై మరపించే పూల నౌకలో హాయిగా చేసే విహరణలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా విజయలక్ష్మికి ఇష్టమైన మెలోడీ ఇప్పుడు విజయలక్ష్మి పాటలే కదా. అమ్మో ఒక పాట పాడడం చాలా కష్టం. అంటే నేను పాడిన పాటలా? విజయలక్ష్మి. ఓకే, నేను పాడి చాలా మటుకు, అంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ బీటే కాబట్టి ఎక్కువ ఫాస్ట్ బీటే, మెలోడీ చాలా ఫ్యూ పాడాను. దాంట్లో ఒక నాకు ఇష్టమైన పాట శుభం అనే మూవీలో కోయిలా కోయకి వేళ కాని వేళ ఆమని ఆపవే పాత పాటలెందుకే ఎలా పాడినా ఇదే కరుగునా ఎడారంటి దారిలోన పూలు పోయునా కోయిలా కోయకి వేళ కాని వేళ ఆమని ఆపవే పాత పాటలెందుకే. అలాగే నేను లేటెస్ట్గా పాడిన మూవీస్ ఒకటి పలాస. అది కూడా ఎందుకు పాడాలంటే అది కూడా ఒక డిఫరెంట్ టోన్. పలాసలో ఇది ఒక సాంగ్ కి ఫస్ట్ నాకు తెలిసి ఇఫ్ ఎనీ వన్ టేక్స్ యు ఇన్ ఎ ఫిల్మ్
యాజ్ లైక్ బాలు గారు ఏ హీరో కనపడితే ఆ హీరో లాగా ఎలా అయితే కొంచెం మాడ్యులేట్ చేసి బాలు గారు పాడారు. Listen, all the music directors, if you have a particular heroine, so she's absolutely wonderful choice for you to change the voice to resemblance as the heroine singing. థ్యాంక్ యూ ఫర్ ద పబ్లిసిటీ. సో ఈ పలాసలో ఒక సాంగ్లో ఫస్ట్ పార్ట్ అనమాట ఇది. అండ్ అసలు మూవీ ప్రివ్యూ కూడా ప్రోమో ఇవన్నీ కూడా ఈ సాంగ్తో క్యారీ అయ్యాయి. యాక్చువల్గా చాలా మంచి ఒక టేక్ ఆఫ్ అనమాట ఇది. ఏ ఊరు ఒలే బామ్మ నీది ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే శ్రీకాకుళం జిల్లాలో పలాసమ్మ ఊరు వస్తావా పలాసమ్మ ఊరు బొగట్టలేటేటే మీ ఊరి బొగట్టలింకేటే నా దుక్కు సూతూనే చెప్తావా ఓసారి ఇంటానే ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే ఒలే బామ్మ నీది ఏ ఊరే పలాసమ్మ ఊరు వస్తావా పలాసమ్మ ఊరు. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు లేటెస్ట్ ట్రాక్ రవితేజ దాంట్లో నేను కూడా పాడానంటే ఆ సాంగ్ని చాలా మంది పాడారు. నాది ఒక ఎడిషనల్ సింగర్ అని వేశారు. యాక్చువల్గా మై వాయిస్ ఇస్ ఆల్సో దేర్. భూమ్ బద్దలు లేటెస్ట్ కొంచెం హిట్ సాంగ్ అది పాట. ఊళ్ళో యాడ ఫంక్షన్ జరిగిన మనమే కదా ఫస్ట్ గెస్ట్ దద్దరిల్లే దరువుల లెక్కన మన ఐటమ్ సాంగ్ మస్తు సీమ కుర్తిలో కన్ను తెరిసా సిన గంజంలో ఉన్న ఒళ్ళు ఇరుసా సీమ కుర్తిలో కన్ను తెరిసా సిన గంజంలో ఉన్న ఒళ్ళు ఇరుసా అటో ఇటో అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా ఏ చోటికి పోయినా ఇదే పాత వరస చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస ఆ కష్టం పడలేక ఆళ్ళగోల చూడలేక గాల్లో నా ముద్దుల నెగరేసా ఏ భూమ్ బద్దలు నా ముద్దుల సౌండ్ నీకు కూడా ఇస్తున్నాయో అట్నే లైన్లో ఉండు భూమ్ బద్దలు నా ముద్దుల సౌండ్ నీకు కూడా ఇస్తున్నాయో అట్నే లైన్లో ఉండు సీమ కుర్తిలో కన్ను తెరిసా సిన గంజంలో నా ఒళ్ళు ఇరుసా అటో ఇటో అందాలను పరిసా ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా ఏ చోటికి పోయినా ఇదే పాత వరస చిన్న పెద్ద నన్ను చూసి వచ్చేస్తారు వలస ఆ కష్టం పడలేక ఆళ్ళగోళ్ళ చూడలేక గల్లో ఉన్న ముద్దుల నెగవేసా ఏ భూమ్ బద్దలు నా ముద్దుల సౌండ్ నీకు కూడా ఇస్తున్నాయో అట్నే లైన్లో ఉండు. విజయలక్ష్మి మార్క్ అంటే ఇది దేవదాస్లో కదా అది సాంగ్, మాయదాస్ రిమిక్స్. ఎస్, అదేను నా కెరియర్లో అంటే 2 బెస్ట్ ఫిల్మ్స్ అండ్ పబ్లిసిటీ పరంగా కానీ బ్యానర్ పరంగా కానీ పెద్ద మూవీస్ లైక్ ఇదొకటి. తర్వాత యమ్మగోళ మళ్ళీ మొదలైంది దాంట్లో సాంగ్ ఒకటి. విక్రమార్కుడు రాజమౌళి గారు దాంట్లో ఒక సాంగ్ ఉన్నది. అత్తిరి సత్యబాబు పాడినది. అవునా, చెప్పాను కదా నేనే చెప్పుకోవాలని. నీ కంట్లో పడ్డానంటే డమడమడమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమడమడమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మరి డమ్మరి డమడమ డమ్మరి. అత్తిలి సత్తి బాబు మెత్తని కత్తి బాబు, అత్తిలి సత్తి బాబు సతి మెత్తని కత్తి బాబు. తర్వాత మీరు అన్నట్టు దేవదాస్. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు అన్నా, మనసే లాగేసిండు. లగ్గలు ఎప్పుడు రమ్మావా అంటే
మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజే లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా దయన చెప్పవే మడున చెప్పవే షకీర చెప్పవే జెన్నిఫర్ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. చాలా చోట్ల ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒక చోట గజల్ అడగొచ్చు, ఒక చోట కవాలి అడగొచ్చు. ఎందుకంటే సిన్స్ యువర్ వర్సటాలిటీ సచ్ ఎ వే దట్ యు హావ్ పర్ఫార్మ్ విత్ ఎవ్రీ సింగర్. గజల్ సింగర్స్ తో గజల్స్ పాడావు, కవాలి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేసావు. ఊరికే అంటే ఐ వాంట్ టు షోకేస్ దట్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఫ్యూచర్ లో ఇంకెవరిని పిలవద్దు, ఓన్లీ విజయలక్ష్మి పిలుచుకోవాలి. అండ్ she can hours together and of course you have a Guinness record kuda undi non stop singing for many hours. 24 hours non stop singer ga records kuda unna that of course avanni nakenduko avanni chaala chinnava anipisthayi talent mundu ante if you are really talented and showcase yourself in a presenter way ante mana show enta mandi mana stage మీద ఉన్నప్పుడు కళ్ళు మాత్రం మన దృష్టి మన సైడే ఉంచి వాళ్ళు ఫీల్ అయ్యారో that's a real performer. So that's a blessed and again the performers are different, singers are different. You are real entertainer on stage. So maki rendu sample ga ichin tarvata then I conclude. తప్పకుండా ఒక గజల్ కవాలి. ఇంకా ఒక పాపులర్ గజల్ చాలా ఫేమస్ आज जाने की जिद में करो आज जाने की जिद ना करो आज जाने की जिद ना करो आज जाने की जिद ना करो हाय मर जाएंगे हम तो लुट जाएंगे हाय मर जाएंगे हम तो लुट जाएंगे ऐसी बातें किया न करो आज जाने की जिद ना करो आज जाने की जिद ना करो. क्या बात वाह తర్వాత ఈ మధ్య కొంచెం ఫేమస్ అయిన కవాలి నుసత్ పెడతారు. దీనికి కొంచెం మీరు సపోర్ట్ ఏమన్నా లీలానా మంచి టైమింగ్స్ కొట్టాలి. మీరు ఎప్పుడు కొడితే నేను అప్పుడే కొడతాను. సరే ऐसे लहरा के तू रूबरू आ गई ऐसे लहरा के तू रूबरू आ गई धड़कने बेतहाशा तड़पने लगी धड़कने बेतहाशा तड़पने लगी तीर ऐसा लगा दर्द ऐसा जगा तीर ऐसा लगा दर्द ऐसा जगा चोट दिल पे वो खाई मजा आ गया मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया जोश ही जोश में मेरी आगोश में आके तू जो समाई मजा आ गया मेरे रश के कमर. क्या बात थैंक यू. क्या बात बहुत खूब. So God bless you.
Vijayalakshmi, so I want you to be, of course you have reached high, but still ఇంకా మంచి ఉన్నత స్థితిలోకి రావాలని భగవంతుడు అన్ని అంటే ధనం ఇంధనం రెండు ఇంకా ఎక్కువ ఇస్తే ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువ మంచి జరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది మ్యూజిషియన్స్, ఎందుకంటే ఆర్కెస్ట్రాలో ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసిన ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా తెలియదు. అందరికీ అన్నిసార్లు ప్రోగ్రామ్స్ ఉండకపోవచ్చు. దీన్నే ప్రొఫెషన్గా తీసుకొని ముందుకెళ్తున్న వాళ్ళకి మీ ద్వారా మంచి జరగాలని ఐ విష్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, అండ్ అఫ్ కోర్స్ నేను మెసేజ్ ఇవ్వండి అని నేను చెప్పను, కానీ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ అనేది ఏదన్నా ఉంటే, ఎందుకంటే బికాస్ ఐ అబ్జర్వ్ వెన్ యూ రీడ్ ద లిరిక్, ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్లోనే చదవడానికి రీడ్ చేస్తారు. చాలామంది తెలుగుది హిందీ వాళ్ళైతే వాళ్ళు హిందీలో రాసుకుంటారు, హిందీ వాళ్ళైతే దాన్ని మళ్ళీ వాళ్ళ ఓన్ మదర్ టంగ్ లోకి రాసుకుని అక్కడే నేర్చుకుని పాడే ప్రయత్నం చేస్తారు. బట్ యు ఆర్ నాట్ ఇన్ దట్ కైండ్. అంటే హిందీ కూడా బాగా చదవడం, హిందీ బాగా అంటే అసలు వచ్చేది కాదు. అండ్ ఎప్పుడు పాటలు కూడా ఇంకా గ్రామర్ అవే ఉండేవి కాదు. హిందీ అంటే భయం అనమాట. యాక్చువల్ హిందీ అది వచ్చేది కాదు. సో ఇష్టం వచ్చినట్టు జావుంగా అలా పాడేదాన్ని, అసలు ఏం అర్థం కాకుండా. సో బట్ ఒకసారి ఎవరో ఆర్టిస్ట్ ఇట్లాగే ఆయన వచ్చి, నీ వాయిస్ చాలా సూట్ అవుతుంది హిందీకి. జనరల్గా సౌత్ ఇండియన్స్ ఎవరు పాడినా ఒక సౌత్ ఇండియన్ అని తెలిసిపోతుంది హిందీ యాక్సెంట్. ఎంత గొప్ప సింగర్స్ అయినా యాక్సెంట్ తెలిసిపోతుంది. సో లక్కీగా నీ వాయిస్లో అది లేదు. సో వై డోంట్ యూ స్టార్ట్ సింగింగ్ హిందీ మోర్ అని అన్నాడు అనమాట. సో అప్పటి వరకు నాకు హిందీ మీద అసలు, హిందీ అంటే 20 మార్కులు రావాలి సెకండ్ లాంగ్వేజ్ పాస్ అవ్వడానికి. పైగా అప్పుడు ఆంధ్ర నుంచి అప్పుడే ఫ్రెష్గా వచ్చామన్నమాట ఇక్కడికి. సో చిన్నప్పుడు 5th క్లాస్లో, అంతకుముందు కొత్తగూడెంలో చదివాను. అందుకని హిందీ అంటే టెర్రర్, భయం. సో దెన్ ఐ స్టార్టెడ్ లిసనింగ్ టు హిందీ సాంగ్స్. అట్లా నాకు ఎందుకో పడింది, నాకు అది పడి అప్పటి నుంచి వినడం స్టార్ట్ చేశాను. లతా గారి పాటలు, ఆశా భోంస్లే, రఫీ, విని నాకు ఎంత ఇష్టమైపోయిందంటే లాంగ్వేజ్. ఇప్పుడు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలను అండ్ డిఫరెంట్ యాక్సెంట్స్ మాట్లాడగలను. కొంచెం ఉర్దూ మిక్స్, ఉర్దూ కూడా అర్థమవుతుంది. సో అలా ఐ డెవలప్డ్ అనమాట. సో దట్స్ హౌ ఐ వెంట్. ఈవెన్ మేరీ ఆవాజ్ సునోలో కూడా నేను ఫైనల్ విన్నర్గా ఉండడానికి, అండ్ జీ సారిగమ్మలో ఐ వాజ్ రన్నర్ అప్. ఐ వాజ్ ఓన్లీ సౌత్ ఇండియన్ అంటే ఆ టైంలో. ఇప్పుడు చాలామంది వచ్చారు అనుకో. ఆ టైంలో సౌత్ ఇండియన్స్ చాలామంది వెళ్ళారు ఇక్కడ నుంచి. బట్ ఆ స్టేజ్ వరకు వచ్చింది నేను ఒక్కదాన్ని, బికాస్ ఆ యాక్సెంట్ నా వాయిస్లో లేదు అని అంటాను. ఒక సౌత్ ఇండియన్ పాడినట్టు తెలియదు అని. సో అది వన్ ఆఫ్ మై నాకు ప్లస్ పాయింట్స్ అన్నమాట. సో ఇంత లాంగ్ ఇన్నింగ్స్ కెరియర్. సో అంటే ఇంకా ఐ థింక్ ఇంకా ఐ కెన్ సింగ్ ఇంకా చాలా ఇయర్స్. నా కెరీర్ ఇప్పుడు ఎండ్ అవ్వాలని ఎండ్ అవుతుందని నేను అనుకోవట్లేదు యాక్చువల్గా. జీవన సాఫల్య పురస్కారం అయితే నేను ఇవ్వట్లేదు. ఎప్పటికీ సాఫల్యం కాకూడదు. I doesn't want that award. I know. That's one award I don't want. అసలు భారతరత్న తీసుకుంటాం కానీ జీవన సాఫల్యం అయితే తీసుకో. నా జీవనం ఇంకా సాఫల్యం చెందలేదు కూడా. We are not satisfied. అదేంటో కానీ I refuse to be a senior. I refuse to age. I refuse అన్నమాట. మీరు చాలా చిన్నది. ఒకప్పుడు ఏంటండి పాడుతున్నానండి, ఇప్పుడు కూడా స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. సో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఐ డోంట్ ఎవర్ వాంట్ టు రిటైర్. ఆఫ్ కోర్స్. అంటే చాలా మంది ఇవి తాగము, అవి తినము, ఇవి ఏవో చెప్తూ ఉంటారు. బట్ ఐ హావ్ సీన్ బాలు గారే, నేను ఐస్ క్యూబ్ చేసుకుని ఉన్న సీన్ నాకు అదంతా ఒక మిత్ అండి. ఐ డోంట్, ఏమీ చేయండి, లిటరల్గా ఒక్కటి కూడా చేయండి నేను వాయిస్ కోసం. అంటే ఒకటే ఏంటంటే ఓవర్ దాన్ని అబ్యూస్ చేసి ఎక్కువ మరీ చించేసుకొని పాడేసి ఏమవుతుందంటే ప్రతి షోలో మైక్స్ డిఫరెంట్గా ఉంటాయి, లొకేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకప్పుడు ఓపెన్ ఎయిర్లో పాడాల్సి వస్తుంది. ఓపెన్ ఎయిర్లో పాడినప్పుడు ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎనర్జీ, ఎందుకంటే అది గాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ సౌండ్ అంతా ఇదైపోయి మీకు ఎక్కువ వినపడదు అనమాట.
సో యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎనర్జీ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే గొంతు మీద స్ట్రెస్ పడుతుంది. సో ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం కంట్రోల్ చేసుకుని కొంచెం తక్కువ మాట్లాడి గొంతును కాపాడుకుంటా దట్ ఈస్ ఎనఫ్. నాకు తెలిసైతే ఫుడ్లో నేను ఇంతవరకు ఏమీ చేయలేదు బాలుగారు లాగానే. ప్రతిదీ తింటాను, అసలు ఏం లేదు. అంటే ఎనీథింగ్ టూ కోల్డ్ ఆర్ టూ హాట్ మంచిది కాదని చెప్తారు. అది కూడా పెద్ద అది అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ డిఫర్స్ ఫ్రమ్ వాయిస్ టు వాయిస్. కొంతమంది సెన్సిటివ్గా ఉంటాయి, కొంతమంది దాన్ని సెన్సిటివ్ చేస్తారు. ఇలా అలవాటు చేసి దాన్ని బాగా ప్యాంపర్ చేసి అమ్మ బిస్లరీనే తాగాలి ఇదని. నేను ఇప్పుడు ఒక ఊర్లో పల్లెటూరులో ప్రోగ్రామ్కి వెళ్ళాను, అమలాపురం ఎక్కడికో వెళ్ళాను అనుకోండి, ప్రోగ్రామ్ మధ్య వాటర్ అంటాను, బిస్లరీ అయితే మామూలు ఇస్తే తాగేస్తాను నేను. అది అసలు కొంతమంది సింగర్స్ ఊహించలేరు వాళ్ళు. హైదరాబాద్ నుంచి కూడా వాటర్ పట్టుకెళ్తారు, ఎక్కడికైనా హైదరాబాద్ నుంచి ఇది పట్టుకెళ్తారు. అంత ప్యాంపర్ చేసి దాన్ని గారాబం చేసి దానికి అలవాటు చేస్తే ఎప్పుడైనా పొరపాటున బయట ఒక చుట్టూ ఇంత తాగినా అంతే. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ దట్ వెరీ సెన్సిటివ్. సో అంత పెద్ద విజయలక్ష్మిని ఎవరన్నా ఒక బ్యూటీ టిప్ అడిగితే ఏం చెప్తుంది? మీరు నాకు రెండు చెప్పండి, నేను ఒకటి చెప్తాను. ఓకే, సో బ్యూటీ టిప్ అంటే షోస్కి వెళ్ళేటప్పుడు యూజువల్లీ లైక్ వీ గెట్ రెడీ కదా మనం. నాకు అనిపించేది స్టేజ్ మీద లైక్ మీరు చెప్పినట్టు చాలా మంది కళ్ళు మన మీద ఉంటాయి. అండ్ ఐస్ ఎక్కువ మనకి ఇంటరాక్షన్ కూడా స్టేజ్ మీద ఎక్కువ ఆడియన్స్తో ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటే లైక్ ఆడియన్స్ ఇలా పడేయచ్చు. అంతే కదా, ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్. ఇప్పుడు స్టేజ్ మీద ఒక లైవ్ పర్ఫార్మర్ నిన్ను సంథింగ్ వాళ్ళు అడుగుతున్నారు, నీతో ఇంటరాక్ట్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ డీల్. సో అట్లా ఏంటంటే ఐస్ కొంచెం ఎక్కువ క్లారిటీ ఉండాలి అంటే నేను ఎక్కువ మస్కారా ఒకటి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ ఐబ్రోస్ మంచిగా కరెక్ట్గా దిద్దుకోవడం. జనరల్గా ఏంటంటే కొంతమంది ఐబ్రోస్ ఓకే బ్లాక్గా ఉన్నాయి చాలా అనుకుంటా, బట్ దాన్ని డిఫైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐబ్రోస్ బాగున్నా థిక్గా ఉన్నా కానీ దాన్ని డిఫైన్ చేయడము అండ్ ఈవెన్ మస్కారా, అది ఆ రెండు కొంచెం ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. అండ్ యాజ్ యూ ఆల్ నో ద బెస్ట్ ఆర్నమెంట్ ఆర్ బెస్ట్ మేకప్ యూ షుడ్ హ్యావ్ ఆన్ యువర్ ఫేస్ ఈస్ యువర్ స్మైల్ కదా. సో ఎలా రెడీ అయినా ఏం వేసుకున్నా ఎలా ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా ఏదన్నా కానీ యువర్ స్మైల్ ఆల్వేస్ కమ్స్. సో గో ఆన్ టు ద స్టేజ్ విత్ అ స్మైలింగ్ ఫేస్ అండ్ అపీలింగ్గా కొంచెం. ఎందుకంటే ఇదివరకులాగా సీడీలు విని క్యాన్సర్లు వినే రోజులు పోయాయి కదా, ఇప్పుడు అన్నీ చూడడమే. సో చూసినప్పుడు వీ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్. అండ్ నేను కూడా ఒక చక్కగా ఇలా నుంచి పాడేదాన్ని. అంతే కదా, ఇదివరకు ఎలాగ ట్రెండో అలాగే. బట్ తర్వాత నేను అప్డేట్ చేసుకున్నా అండ్ కొంత న్యాచురల్గా కూడా వచ్చింది. అంటే ఐ ఇవాల్వ్డ్. అంటే చూస్తూ ఉంటాం కదా, ఇన్ని కాన్సర్ట్స్ చూస్తాము, ఇట్లా లైక్ సో మెనీ ఇంటర్నేషనల్ కాన్సర్ట్ చూస్తాము. అబ్బా మరి అంత ముసలిది అని కాదు ఇంకా నేను. నీకు మరీ ఎక్కువ నమ్మకం నా మీద. 7,000 అయ్యాయిలే. 365 రోజులు సంవత్సరంలో ఉంటాయి. 365 రోజుల్లో కనీసం నాకు తెలిసి ఒక సంవత్సరానికి 150-200 కచేరీలు అయితే ఉంటాయి. 200 కచేరీలు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు అది ఫైనల్ గా నా ఏజ్ ఎంత నువ్వు లెక్కలు ఇస్తున్నావు, నేను ఒప్పుకోను. మ్యాథమెటిక్స్ ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే సోషల్ స్టడీస్ లో వచ్చే సబ్జెక్ట్. ఎందుకంటే నువ్వు చేస్తావు అనుకో నేను లెక్కలేస్తా, నీకు డేంజర్. వద్దు, ఈ సబ్జెక్ట్ ఇక్కడతో కరెక్ట్. Can you say something about fashion? What is fashion in your what you are going to say about fashion? Is what suits you. నాకు ఏది సూట్ అవుతుందో అంటే లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్నీ ఓకే చూడడానికి చాలా బాగుంటాయి, బట్ దే మే నాట్ సూట్ మీ. సో మీ ఫిగర్కి మీ లుక్స్కి ఏది సూట్ అవుతుందో దట్ ఈస్ ఫ్యాషన్. నేనేం అంత ఫ్యాషన్ లేటెస్ట్ ట్రెండ్స్ అలా ఏమి ఫాలో అవ్వను. ఐ డూ వాట్ ఎవర్ సూట్స్ మీ. సో యూఆర్ ఎ మదర్ టూ. యా. ఓకే, ఒక తల్లిగా ఒక సెలబ్రిటీ మదర్గా అంటే ఎక్కడికి వెళ్ళినా
నీరాజనాలు హారతులు పెట్టే ఒక తల్లి. పిల్లలకు వచ్చేటప్పటికి మళ్ళీ కొంత స్ట్రెస్ ఇదంతా ఉంటుంది. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? అంటే నా విషయం చెప్తాను. నా విషయంలో యాక్చువల్గా ఆ పరంగా నేను చాలా లక్కీ అండి. నేను చాలా చాలా లక్కీ. ఎందుకంటే మా అమ్మగారు నాతో ఉంటారు. షీ లివ్స్ విత్ మీ. సో షీ టేక్స్ అప్ మోస్ట్ ఆఫ్ మై బాధ్యతలు. అంటే మా ఇల్లు చూసుకోవడం కానీ, మా అమ్మాయిని చూసుకోవడం కానీ, ఇలాంటి బాధ్యతలన్నీ మ్యాక్సిమం మా మదర్ తీసుకుంటారు. మా మదర్ సపోర్ట్ వల్ల, ఈవెన్ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల, అందరి సపోర్ట్ వల్ల ఐఎమ్ ఏబుల్ టు, అంటే ఈ కెరీర్ని నేను ఇదివరకు అంటే పెళ్ళి కాకముందు కానీ, లేకపోతే పెళ్ళైన కొత్తలో ఈ బాధ్యతలన్నీ లేనప్పుడు నేను ఎంత ఎంతూజియాజంతో, ఎంత దానికి టైం డివోట్ చేసి చేయగలిగానో ఇప్పుడు అలాగే చేస్తున్నాను. దిస్ నో చేంజ్. అది సంథింగ్ గ్రేట్ అనుకుంటాను నేను. ఎందుకంటే నా లైఫ్లో జనరల్గా ఫీమేల్ సింగర్స్ లైఫ్లో బ్రేక్ పడడానికి అవకాశాలు 4-5 సార్లు వస్తాయి లైఫ్లో. ఒకటి చదువు ఎగ్జామ్స్ అనో, కెరీర్, దాని తర్వాత జాబ్, వాటెవర్, దాని తర్వాత పెళ్ళి, పిల్లలు, ఇంటి బాధ్యతలు. సో ఇలా ఒక 3-4 టైమ్స్ ఆ బ్రేక్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి ఫీమేల్ సింగర్స్. కానీ నా విషయంలో అసలు నిరాటంకంగా జరిగింది. నా నాన్ స్టాప్ 24 hours ఎలా జరిగిందో అలా నాన్ స్టాప్ జరిగింది. ఎందుకంటే బికాస్ మై పేరెంట్స్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. వాళ్ళిద్దరు కూడా సింగర్సే. వాళ్ళ వల్లే నాకు మ్యూజిక్ వచ్చింది. నాకు మా అక్క కూడా చాలా బాగా పాడుతుంది. సో మా పేరెంట్స్ సపోర్ట్, ప్రతి ప్రోగ్రామ్కి దగ్గర ఉండేది, తీసుకురావడం, ఎంత లేట్ అయినా, ఎంత దూరమైనా, అర్ధరాత్రి అయినా పాపం నేను పాడాలి అని వాళ్ళ కోరిక. సో అలా వాళ్ళ సపోర్ట్. ఈవెన్ మై హస్బెండ్ సపోర్ట్స్ ఎలా ఉంటాయి. దాని తర్వాత మా పాప పుట్టాక, మా పాప పెరిగాక కూడా మా అమ్మాయి కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది. అంటే దే ఆల్ వర్క్ ఫర్ మై కెరియర్. సో దట్స్ హౌ లక్కీ ఐ యామ్. ఇలా చూసుకుంటే పర్సనల్ లైఫ్. ఈ మధ్య సోషల్ మీడియాలో సడన్ గా కొంతమంది సింగర్స్ వస్తారు. ఏదో రోడ్ సైడ్ వాళ్ళు పాడితే వాళ్ళని ఏదో సడన్ గా వాళ్ళని పాపులర్ చేస్తారు, వైరల్ చేసి వాళ్ళకి లక్షల వ్యూస్ తెచ్చి ఓవర్ నైట్ వాళ్ళని సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వీ హావ్ సీన్ ఎన్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఒకరిని చూసాం, బాంబేలో ఒకరిని చూసాం. బట్ మళ్ళీ వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయినట్టు ఏమీ లేదు. అంటే పాపులర్ అయ్యారు ఆ క్షణం వరకు. అంటే అది యాక్చువల్గా కొంచెం పాపం అనిపిస్తుంది నాకు. చాలా అంటే కొంచెం జాలీగా ఉంటుంది పాపం వాళ్ళకి. చాలా అంటే ఆ టైంలో వాళ్ళని ఎవరు స్పాట్ చేశారో వాళ్ళకి పేరు వస్తుంది. వీళ్ళు బాగా పాడతారు, ఓకే, వీళ్ళని ఫస్ట్ స్పాట్ చేసి ఎవరైతే ఈ అమ్మాయి సింగర్ అని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళ ఫేమ్ చూసుకుంటున్నారు అంతే. అర్థమవుతుంది మీకు? సో వాళ్ళకి ఫేమ్ వస్తుంది. దాని తర్వాత నోబడీ ఈజ్ ఎంకరేజింగ్ దెమ్ ఆల్సో. ఇప్పుడు మన దగ్గర బేబీ అని పాడారు, చాలా అద్భుతమైన సింగర్ బాగా పాడారు. అండ్ కోటి గారు ముందు స్పాట్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి మీడియాకి ఇంట్రడ్యూస్ చేసి చాలా హెల్ప్ చేశారు. కానీ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా పాడించాలిగా. ఇప్పుడు కోటి గారు తను పాడించారు ఆవిడ్ని, తర్వాత ఫారెన్ తీసుకెళ్లారు, రకరకాలుగా ఆవిడని. అమెరికా వెళ్ళింది ఆవిడ. తర్వాత దుబాయ్ ఏదో సైమా కాదు ఏదో అవార్డ్స్ కూడా దుబాయ్ వెళ్ళి పాడారు. కోటి గారు తీసుకెళ్లారు, అంతా ఎంకరేజ్ చేశారు. బట్ ఆవిడ కెరీర్ అంతా ఈయనొక్కరే చేయలేదు కదా, ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ముందుకు వచ్చి చేస్తారు. బట్ వీళ్ళేంటంటే అది మనం చెప్పలేము, అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అదేంటంటే ఒక స్పాట్ అనమాట, తార ఇలా తడుకోమని వచ్చి ఆరిపోయినట్టు. ఇప్పుడు పాపం వాళ్ళు ఇక్కడ ఉండలేరు, అక్కడ పాడలేరు లాగా. అదే కదా, ఒకసారి ఫ్లైట్ లో తిరిగిన తర్వాత మళ్ళీ బస్ ఎక్కితే చాలా కష్టం. అంతే, ఫ్లైట్ లో తిరగడానికి డబ్బు ఉండదు, బస్ లోనేమో ఎక్కలేము. పాపులారిటీ కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది. Thank you so much. This is what today I had with the singer Vijayalakshmi. Lunch with Lohit lo iroju adbhutamaina gayani and heart touching personality, sensible personality. Ayyavame, since I'm a very big fan of her. So Vijayalakshmi to iroju ila sardaga kaise maatladukunnam. Thank you so much. Maro kathito tirigi next week kalustanu. Until then, see you. Bye bye. Thank you. సో లోహిత్ గారు, నేనే యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా 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 అంటే చాలా రోజుల తర్వాత చాలా మనసు విప్పి చాలా క్యాజువల్గా, ఇట్స్ ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఒక ఫ్రెండ్లీ చాట్ లాగా అనిపించింది ఈరోజు. అండ్ ఐ హావ్ నోన్ యూ ఫర్ మోర్ దెన్ హౌ మెనీ ఇయర్స్ వి డోంట్ నో. సో ఎప్పటి నుంచో నాకు తెలుసు, మంచి మిత్రులు, మంచి కళాకారులు. అండ్ ఐ హావ్ సీన్ హిమ్ గ్రో
దట్ ఈస్ అంటే చాలా ఇన్స్పిరేషనల్ నాకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ క్రితం చూసిన లోహిత్కి ఇప్పటి లోహిత్కి లైక్ హీ ఆల్వేస్ ఇంప్రూవ్స్. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు కొత్తగా. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ యూ. సో ఇట్స్ బీన్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఈరోజు ఫస్ట్ టైం నన్ను ఇలా లంచ్కి పిలిచి చక్కటి రోజు ఇచ్చి స్వాగతం చెప్పి ఇంత చక్కటి ఫుడ్ పెట్టారు. కానీ ఫుడ్ అరిగేంత వరకు పాటలు పాడించారు. సో ఇప్పుడు మళ్ళీ ఆకలిస్తుంది, ఏం చేయాలి? సో ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. సో ఈరోజు నాలో అంటే ఇన్ని వాయిసెస్ ఒకేసారి నేను ఎప్పుడు పాడలేదు. సో నాలో ఉన్న అన్ని కోణాలని వాళ్ళు ఆవిష్కరించారు లోహిత్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ లోహిత్. సో మీ ప్రోగ్రామ్ చాలా చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్కి చాలా రెస్పాన్స్ వచ్చి మీరు ఎవ్రీడే 2-3 ఎపిసోడ్స్ ఇక్కడే చేసి ప్రతి ఎపిసోడ్లోనూ లంచ్ చేసి నాలాగా చక్కగా లావ్ అయిపోతే చూడాలని ఉంది నాకు. రైట్. సో థ్యాంక్ యూ సార్.